సార్ మీకు ఏం కావాలో అది ఇచ్చి, వాట్ ఎవర్ రిసోర్స్, మనీ, పీపుల్, ఏం కావాలని ఇచ్చి ఈ హోల్ ఫుడ్ ఇండస్ట్రీలో ఒకటి మార్చాలి అంటే ఇమీడియట్గా ఏం మారుస్తారు మీరు? మా మార్కెటింగ్లో మోస్ట్ ఆఫ్ ద టైం అది మీరు చేయగలరా, కంటిన్యూ చేయగలరా అనుకుంటున్నారా మీరు? నేను చేద్దామనేనండి, అంటే అది కొంచెం అందరికి అగ్నెస్ట్గానే స్టార్ట్ చేశాను నేను. మీ ఇంటర్నల్ మీటింగ్ ఉంటుంది చూసారా, ఇంపార్టెంట్ పీపుల్ 2-3 పీపుల్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు సార్? పల్లెటూరులో మంచి తిండి తింటారన్న ఫీలింగ్లో ఉంటాం సార్. ఉంటారు కానీ హారిబుల్ తిండి తింటున్నారు. బయట దొరికే ఆకుకూరలు, మురుగునీరు పక్కన పెరుగుతుంటే అవి తెంపుకొని వస్తారు, అది ఇది అని చెప్పి భయపెట్టారు సార్. పిచ్చయ్యమన్నా అని. ఎందుకు అంటే అందులో లక్కీ అని ఒక అబ్బాయి ఏం అడిగాడంటే, అసలు మన ఇండియాలో ఆర్గానిక్ పండించే అంత భూమి ఉందా? రిఫైన్ చేసిన రైస్ వాడద్దు, 100 సంవత్సరాల క్రితం లేవు కదా. చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెచ్చుకుంటున్నారు సార్ అనవసరంగా. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని గ్లైఫోసేట్ వాడటం వల్ల నాకు క్యాన్సర్ వచ్చిందని ప్రూవ్ చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంపెనీల నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎటువంటి కెమికల్ ఫ్యాక్టరీ లోపలికి ఎంటర్ అవ్వదు. ట్రస్ట్ కావాలి సార్ మాకు. మీ గట్ హెల్త్ బాగుంటుంది. వీఆర్ బ్రింగింగ్ అప్ నూడిల్స్ వెరీ సూన్. సార్ నూడిల్స్ వన్ ఆఫ్ ద టాప్ 10 అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్లో ఒకటి సార్ అది. అరే ప్రోటీన్ ఉంటేనే నా హెల్దీ. ఇంత క్రిస్పీగా ఎలా వస్తాయి సార్? అంటే నేను రెసిపీ అడగట్లేదు కానీ ఇందులో బైండింగ్ ఏజెంట్స్ ఏదో వాడారు సార్. మీరు టేస్ట్ చేస్తారా? మీరు కూడా తినకుండా ఉన్నా బాగుంది సార్, కొంచెం తిన్నాక. అగ్రికల్చర్ ఆఫీసర్ని, హార్టికల్చర్ ఆఫీసర్ని పెట్టాం. ఒక ఆర్గానిక్ ఆఫీసర్ని పెడదాం. ఒక 20-30% పీపుల్ థ్యాంక్ యూ చెప్పారు. సార్ మనం పోపు వేస్తాం కదా సార్, అందులో మీరు పోపు అద్భుతం అండి, అదే చెప్పేది నేను. అని వేరే ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది మనకి? మస్టర్డ్ సీడ్స్, కుమిన్ సీడ్స్, కొరియాండర్ సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్, కరివేపాకు అద్భుతమైనవి. మళ్ళీ చూడండి, మళ్ళీ మస్టర్డ్ తోనే మనం పచ్చళ్ళు చేస్తాం. అవును, ఆవకాయల్ని వద్దు అన్నారు, సద్దనం వరస్ట్ అన్నారు, గంజి కాచేది ఏంది అన్నారు. ఈ రెంట్లో మనం ఒక అద్భుతాన్ని వదిలేసాం. మనం ఎంత దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మెడిసిన్ రోజు తీసుకునే ఒక మెడిసిన్ అల్టిమేట్ టేస్ట్ ఇస్తుంది, అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఈ గోంగూర, ఈ పచ్చళ్ళన్నిటికీ మీకు నెయ్యి ఇంపార్టెంట్. నెయ్యి ఇవన్నీ హీట్ ప్రొడ్యూసింగ్ థింగ్స్. వీటిని రెడ్యూస్ చేసి బ్యాలెన్స్ చేసి ఇందులో ఉండే యాసిడ్స్, ఈ ఆస్కార్బిక్, ఇలాంటి యాసిడ్స్ అన్ని ఎక్కువ బయో అవైలబిలిటీ బాడీకి అందించడానికి ఒక హెల్దీ ఫ్యాట్, ఎక్స్ట్రా ఫ్యాట్స్ మన హార్ట్ నుంచి వెళ్ళే వాల్స్ ఎక్కడ ఉన్నా కానీ వాటిని క్లియర్ చేస్తా. అసలు అల్టిమేట్ దాన్ని తీసుకొని వెళ్ళి పనికి రాదు కొలెస్ట్రాల్ అంటారు సార్. అంటే నేను తెలుసుకునేది అయితే 5 ml ఈజ్ సేఫ్ అండ్ మ్యాండటరీగా వాడాలి 5 ml అనేది నేను అనుకుంటుంటాను. నేను రెగ్యులర్ నా ఆహార అలవాట్లో. మీరేమంటారు? ఎంత తింటాను? పొద్దున్నే ఎలాగో తినం తినం, భోజనం అప్పుడు ఏదైనా 5 ml 2-3 స్పూన్లు 4 స్పూన్ అటు ఇటు అయినా ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ వెరీ వెరీ హెల్దీ, హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే వెరీ హెల్దీ అని 2 గ్లాసులు తాగమని కాదు, అంత కాదులేండి సార్. ఎంతైతే మనం నార్మల్గా వేసుకుంటామో దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ యూ. అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది క్లియర్ బెటర్ అవుతుంది అంటున్నారు. బెటర్ యాక్చువల్గా అది. పాపం మా నాన్నమ్మకి అది హార్ట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, అసలు ఒక్క చుక్క కూడా నెయ్యి అలో చేయలేదు సార్. తొంగగా అటు ఇటు చేసి ఎవరు లేకపోతే చుక్క వేసుకునేది ఆవిడ. ప్రాబ్లం చూడండి, ఇందాక అన్నట్టుగా ఈ డాక్టర్లు చదువుకున్నది అది. అక్కడెక్కడో ఒక 100 మంది మీద రీసెర్చ్ చేసి దాన్ని ఒక పేపర్ రాసి దాన్ని ఒక పుస్తకంలో పబ్లిష్ చేసి ఎడ్యుకేషన్ అని చెప్పి మన మీద రుద్ది అక్కడ ఉన్న MNC కంపెనీలు వాళ్ళ ప్రోడక్ట్లు మనకు అమ్ముతున్నాయి. సింపుల్ మార్కెటింగ్. డాక్టర్ చెప్తే వింటాం, న్యూట్రిషనిస్ట్ చెప్తే వింటాం. రీసెర్చ్ వచ్చింది అని పేపర్ రిలీజ్ వస్తుంది, ఆర్టికల్స్ వస్తాయి, ఇన్ఫ్లుయెన్సింగ్ మాట్లాడతారు, ఇది వచ్చిందంటే ఇది అని చెప్పి ఎవ్రీవేర్ యూఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ప్రోడక్ట్ అండ్ దెన్ డన్ యూఆర్ రెడీ టు యూజ్ ఇట్. మనకున్న యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రోడక్ట్ వదిలేసి నాకు బ్లూబెర్రీ కావాలి, నాకు ఇంకోటి కావాలి, మనోడే ఇక్కడ నుంచి టర్మరిక్ తీసుకొని లాటే అని చెప్పి హై యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పి వాడు తాగుతాడు. వాడు బ్లూబెర్రీ మనకి ఇంపోర్ట్ చేస్తే బ్లూబెర్రీ కివి అది అని చెప్పి మనం వాడతాం. మన ఆమ్లా ఉంది, మన ఉసిరికాయ అల్టిమేట్ అసలు దాన్ని వాడము. గీ బ్యాడ్ అంటాము, కోప్రెస్ రాయల్స్ వరస్ట్ అంటాము, సద్దన్నం పనికిరాదు అంటాము. మనల్ని మనం గబ్బు చేసి వైట్ రైస్ షుగర్ అంటాం. వైట్ రైస్ షుగర్ యాక్చువల్గా. రిఫైన్ చేసిన రైస్ వాడద్దు. రాజముడి రైస్ అని ఉంటుంది, మైసూర్ మహారాజా కోసమే ఆ రైస్ పండించేవాళ్ళు.
రాజమూడి రైస్ చాలా మంచి న్యూట్రియన్స్ వాల్యూస్ ఉన్నాయి, తినగలుగుతారు, తినండి. లేదా రైసే తినాలనుకుంటారా, మంచి రైస్ ఉన్నాయి, మంచి వెరైటీలు, దేశీయ వెరైటీలు చాలా ఉన్నాయి, లో జిఐ ఉంటాయి, గంజి వార్చుకొని మంచిగా, అప్పుడు స్టార్చ్ అంతా పోతుంది, ఎక్స్ట్రా స్టార్చ్. కూర ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి. ఖచ్చితంగా పరిగణన లైట్ లాస్ట్ లో కొంచెం ఆవకాయ ఖచ్చితంగా పెట్టుకోండి, ఏదో ఒక ఆవకాయ, ఒక పద్ధతి, ఒక కర్రీ, ఒక ఆకుకూరలది. ప్రతిదానికి సిస్టమేటిక్ గా పెట్టారు. కొంచెం 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి, హ్యాపీగా మధ్యాహ్నం పూట. మీరు చెప్తున్నప్పుడు ఎక్కువ ఆలోచించకుండా చిన్నప్పటి నుంచి ఏం తింటా ఉన్నామో దాన్నే మితంగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, అంతే. నాగార్జున గారు చెప్తారు కదా, నేను అన్ని తింటాను. అవును సార్, అది భలే వైరల్ అయింది అది. ఈజ్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ దీస్ థింగ్స్. ఎందుకంటే మీరు మాట్లాడకపోయారు ఒకసారి. అన్ని తినండి, లిమిట్ లో తినండి, లైఫ్ స్టైల్ ప్రాపర్ గా ఉంచుకుంటే అసలు ఈ సమస్యలు ఏవి మన దగ్గరికి రావు. ఎక్సర్సైజ్ బర్నింగ్ విపరీతంగా ఉంటుంది సార్. 35 నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నాకు ఇవేమి హ్యాపీగా అన్ని తింటాను, రాత్రిపూట ఏదో తగ్గిస్తానని చెప్పారు ఆయన. నైట్ టైం స్వీట్ తింటా అని చెప్పారు ఆయన. నైట్ స్వీట్ అయితే తినద్దు అంటున్నారు కదా. అవును. ఏది హెవీగా వెళ్ళకుండా మోతాదులో తీసుకుంటా, ఆకలి వేసినప్పుడు తింటా. మనం గట్టును పాడు చేస్తాం, పాలు తాగితే గ్యాస్ వస్తుంది అంటాడు. నువ్వు గట్టు బాగు చేసి రికవర్ అయితే నీ పాలు తాగినా మంచిగా వెళ్తుంది. శనగపిండి పడట్లేదు అంటాడు. శనగపిండి ఇస్ వెరీ గుడ్ ఫర్. మరి మిరపకాయ బజ్జీలు అవన్నీ డేంజరస్, ఎక్కువ తినకూడదు. డీప్ ఫ్రైయింగ్ వల్ల ప్రాబ్లం అది. మీరు ఆయిల్ కాంబినేషన్ వెన్ ఇట్ ఇస్ కంబైన్డ్ విత్ ఆయిల్ ఇట్ ఇస్ డేంజరస్. శనగపిండి అలోన్ ఇట్ ఇస్ గుడ్. శనగపిండి అలోన్ ఇస్ గుడ్. శనగపిండితో మీకు మీరు ఏదైతే సోకాల్డ్ ఈ గ్లూకోజ్ నాకు స్పైక్ అవుతుంది అంటారో స్పైక్ అవ్వదు. శనగపిండితో మీరు కావాలంటే తాటి కలకండో లేకపోతే పటి బెల్లం వేసుకొని మైసూర్పాకు చేసుకొని తినండి. మీ జిఏ వాల్యూస్ చెక్ చేసుకోండి, మీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. లిమిట్ లో తిన్నంత వరకు అది కూడా ఏం హెవీగా ఇంపాక్ట్స్ అవ్వదు. హెవీ అప్లు డ్రాప్లు నీట్గా ఒక కాన్స్టెంట్ ఉంటుంది. ఎందుకంటే అవి దే హ్యావ్ దట్ రెసిస్టెన్స్ స్టార్ట్ చేసాం, స్లోగా ఎనర్జీలు ఇస్తాయి, కంఫర్టబుల్గా. ఒక పద్ధతి ఉంది వాటికి. మనం అవన్నీ వదిలేసాం, 4-5 ముక్కలు పట్టుకుంటాం అనమాట. ఇది గ్లూకోజ్ పెంచుతుంది నాకు, లేకపోతే ఇది ఎక్కువ జిఏ వాల్యూ. ఇందాక చెప్పారు కదా సార్, మీరు చెప్పినాక మనం ఏదో ఒక్క పారామీటర్ పట్టుకొని ఓవరాల్గా అప్లై చేసుకుంటున్నాము. అవి ఒక్కటి కట్ చేస్తే మిగతావన్నీ కూడా పోతున్నాయి. మనది ఆయుర్వేద వాట్ ఎవర్ ఐ అండర్స్టూడ్ లెర్న్, నేను ఎంచుకున్నది చదివింది. ఆయుర్వేద ఏం చెప్తుందంటే ప్రతి హ్యూమన్ బాడీ వేరు, ప్రతి సీజన్ వేరు, ప్రతి లోకల్ ఫుడ్ వేరు, అన్నీ వేరు ఉంటాయి. నువ్వు అర్థం చేసుకోవాలి, నీ బాడీని అర్థం చేసుకో, నీ సీజన్ అర్థం చేసుకో, ఎప్పుడు ఏది నీ బాడీకి ఇస్తుంటే అది ఎలా మారుతుందో అర్థం దాన్ని బట్టి యూ లివ్ యువర్ లైఫ్ అంటది. అంతే కదా సార్. వాడు చెప్పాడనో నేను చెప్పానో ఇంకోటి చెప్పాడనో కాకుండా మనకి లోకల్లో ఎప్పటి నుంచో ఉన్నది ఏంటి, మన డిఎన్ఏ ఏంటి, మన తాతయ్యలు ఏం చెప్పారు, మన నానమ్మలు, నాట్ 50 ఏళ్ళ వాళ్ళు, 70-80 years వాళ్ళు. ఎందుకంటే నేను చాలా మంది మాట్లాడా, 50 ఏళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఏజ్ వచ్చేటప్పటికి 17-20 years వచ్చేటప్పటికి ఇది స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు అవే నేర్చుకున్నారు. ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో పాలిష్ చాలా దారుణంగా పెరిగింది. మనం వైట్ రైస్ ఎప్పటి నుంచో తింటున్నాం. వైట్ రైస్ మీనింగ్ ఏంటంటే రైస్ తింటున్నాం, నాట్ టాకింగ్ అబౌట్ వైట్ రైస్, వీఆర్ టాకింగ్ అబౌట్ రైస్ తింటున్నాం. బట్టి అన్పాలిష్డ్ తినేవాళ్ళం, దానికి ఒక పద్ధతి ఉండేది. అండ్ ఎక్కువ మిల్లెట్స్ తినేవాళ్ళం. మిల్లెట్స్ ఈ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంబలి అద్భుతం, అంబలి మజ్జిగ, వీటి ద్వారా వెళ్ళినప్పుడు దాని యొక్క కాల్షియం దాంట్లో ఉండేది బాడీ అబ్జర్వ్ చేసుకునే విధానం ఉంటుంది. అండ్ ఫెర్మెంట్ చేసి పద్ధతిగా నైట్ అంతా ఫెర్మెంట్ చేసి ప్రోబయాటిక్ అంటే నీ గట్లో మరలా ఈ అబ్జర్వ్ అయింది ప్రాపర్గా తీసుకోవాలి కదా. సో గట్ని సెట్ చేసుకుంటా మరలా దాన్ని అంతా అబ్జర్వ్ చేసుకో. వాళ్ళు ఒక థీసిస్ రాశారండి మన గురించి, ఒక నీట్గా ఒక పిహెచ్డి చేశారు, రాసి మన చేతికి ఇచ్చారు. మనకి అది ఊరికే దొరికింది కదా, పక్కన పెట్టి కొత్త వాడలేడు కదా, మనకు అనవసరం లేదు. ఎవడో వచ్చి పేపర్ రిలీజ్ చేస్తే వాడతాం. మన యొక్క ప్రోడక్ట్ లో ఉండే మంచి గురించి ఎవడో వచ్చి చెప్పాలి మనకి. ఇప్పుడు మానేసి మంది వాడుకొని వాడు ప్రమోట్ చేసి వాడి ప్రోడక్ట్ ఇస్తే అది కొనుక్కుంటాం. అంతే. మిల్లెట్ అండ్ కినోవా మిల్లెట్ అండ్ కినోవా లాగా. సార్ ఇందాక రాగి అన్నారు కదా, మన ఐటమ్ ఒకటి మీరు లాస్ట్ టైం కలిసినప్పుడు రాగి ఇది ఒకటి ఇచ్చారు. ఎంత బాగుంది సార్ అది, అంత ఎలా పాసిబుల్ అయింది సార్ అది? ఆ క్రిస్పీ థింగ్ కి, అంత ఇస్తున్న టేస్ట్ కి, ఫ్లేవర్ కి మీరు రాగి అందులో అసలు నాకు రాగి తెలియదు కానీ వేరే టేస్ట్ తెలిసింది శుభ్రంగా. అందులో రాగి ఎంత % ఉంది అసలు? 60% కంటే ఎక్కువే ఉంటుంది. జోవర్ కూడా ఉంటుంది. జోవార్ మురుకుల్లో కూడా జోవార్ 60-70% ఇంకా ఎక్కువ ఉంటుంది. 60-70% ఉంటుంది. ఏమైనా ఉన్నాయి సార్ మీ దగ్గర తినాలి? ఉన్నాయా? ఉన్నాయండి, వచ్చాయి. రాగి నేను తిన్నది ఇది బాగుంది. జోవార్. ఓకే, తిందాం సార్. ఇప్పుడు టేస్ట్ చేస్తారా మీరు కూడా? ఓకే సార్. ఈ ప్యాకింగ్ ఇది ఇక్కడ కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి కదా సార్? అవునండి. అంటే ఇది కూడా మన మోటివ్కి అలైన్ అయి ఉండాలి కదా ప్యాకింగ్. లోపల ఏంటంటే మనకి ఆల్టర్నేట్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, ఉన్న దాంట్లో బెస్ట్ ఇదే. ఓకే, అందుకే లోపల ఇన్సైడ్ మెటాలిక్ ఇచ్చాము. ఇన్సైడ్ మెటాలిక్, అవునవును, ప్లాస్టిక్ కాకుండా. నైస్ సార్. మొన్న మీట్ అయినప్పుడు తెలిసింది
నైస్. రండి ఎవరైనా టేస్ట్ చేయండి, నేను తిన్నాను. దా ఏం లేదు రెఫర్లేదు. ఇదిగోండి ఒక ప్యాకెట్ ఉంది, ఇది మళ్ళీ అడిగితే కష్టం. ప్రసాదంలా తినాలి. ఇంకా ఎవరన్నా? బా ఇంత క్రిస్పీగా ఎలా వస్తాయి సార్? అంటే నేను రెసిపీ అడగట్లేదు కానీ ఇంత క్రిస్పీగా రెగ్యులర్గా తింటున్నాను చూసారా, అవి కూడా ఉండవు. తిన్నారా అందరూ? ఎలా ఉంది? టూ గుడ్ కదా, సూపరా కదా. రాగి ఎవరో మిస్ అయ్యారు, ఒక ప్యాకెట్ వచ్చింది. రాగి అద్భుతంగా ఉంది. మీరు జోవార్ తిన్నారా? బాగుంది కదా, రాగి బాగుంది కదా. ఇంతసేపు ఇక్కడ జరిగిన డిస్కషన్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉందా లేదా టేస్ట్? 100%. చూడండి సార్ రెస్పాన్స్. అదే నేను యాక్చువల్గా ఐస్ క్రీమ్ తెద్దాం అనుకున్నా. ఐస్ క్రీమా? లాస్ట్ మినిట్లో టైం పట్టేటట్టుంది, డిలే అయిపోతుందని. సార్ ఐస్ క్రీమ్ మరి ఒకవేళ డెలివరీ పెట్టారనుకోండి, వాళ్ళకి రీచ్ అయ్యేటప్పటికి అది టెంపరేచర్ తగ్గడము అలాంటివి ఉండవు సార్? నార్మల్గా అయితే అవ్వదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రీజర్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలాగా బాక్సెస్ సెటప్ చేసుకుని ఉంటాం. అచ్చా, డెలివరీ బాక్సెసే. ఓ నైస్. ఇంకా క్వశ్చన్ ఏముంది? ప్రాబ్లం ఉండదు, ఒక 4-5 hours వరకు ఇబ్బంది ఉండదు. బట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అనేది తొందరగా డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే ఉండదు. చాలా మందికి ఏంటంటే ఒకసారి సడన్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఫ్రిడ్జ్లో పెడతారు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, డీప్లో పెట్టాలి. సో ఎందుకంటే ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది. -10, -12కి వచ్చేసరికి మీకు నార్మల్ అయిపోతుంది. -10 to -8కి వచ్చేసరికి 13-14లో మంచి సర్వింగ్ టెంపరేచర్లో ఉంటుంది. మనం -18లో పంపిస్తాం. అది కొంచెం అప్ అండ్ డౌన్గా మీ దగ్గరికి వచ్చేసరికి 15-16లో ఉంటుంది రెడీగా. మీరు తీసుకొని కొంచెం సర్వింగ్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా పొరపాటున దాన్ని కానీ బయట ఉంచిన ఒక 10 నిమిషాలు. ప్రాబ్లం ఏంటంటే మాకు ఐస్ క్రీమ్లో బైండింగ్ ఏజెంట్స్ పెద్దగా బయట ఏం వాడని, స్టెబిలైజర్స్. అందుకని కేర్ తీసుకోవాలి. కేర్ అదేంటంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది. మీరు బయట మెల్ట్ అయితే మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెట్ అయిపోతుంది సార్. బట్ ఆ టేస్ట్ మీకు చేంజ్ వస్తుంది. ఓకే. మెల్ట్ అయిపోతే ఏం చేస్తారంటే దాన్ని తీసుకొని మిల్క్ షేక్ చేసుకోండి, అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది. అచ్చా, అలా వాడచ్చు. అంతేగాని డైరెక్ట్ మళ్ళీ ఐస్ క్రీమ్ చేస్తే ఏమవుతుందంటే ఐస్ పార్టికల్స్ ఫామ్ అయిపోతాయి. అవునవును, అదంతా ఆడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే. మన ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, నాకు ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ కంపెనీలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు చాలా బాగుందండి టేస్ట్ అని. ఆనెస్ట్గా చెప్పాలంటే తినకుండా ఉన్నా బాగుంది సార్, కొంచెం తిన్నాక ఇంకా తినాలనిపిస్తుంది. మీరు చెప్పే సగం పొరలోకి వెళ్ళలేదు. గైస్, ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రతాప్ గారిని కలిసి, సార్ మీరు ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగా, ఓకే ఫార్మాలిటీగా. ఆయన చెప్పిన మాట చాలా సర్ప్రైజ్ గురి చేసింది. నేను ఏ ప్రోడక్ట్స్ గురించి చెప్పాలనుకోవట్లేదండి, ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై థాట్ టువర్డ్స్ ఆర్గానిక్ ఫుడ్ అన్నారు. అంటే ఇట్ షోస్ హిజ్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. అంటే బిజినెస్ మ్యాన్కి ఏదైనా సరే అవకాశం వస్తే చాలు తన ప్రోడక్ట్ చెప్పాలి, ఇవ్వాలి, అందరూ కొనుక్కోవాలి అనే థాట్లోనే ఉంటారు. కానీ ఈయన దగ్గర అదే లేదు. ఆయన ఆర్గానిక్ మీద ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వరల్డ్కి అనేది ఆ కమిట్మెంట్, అదే మాటల్లో ఎప్పుడు అదే వస్తుంటుంది. సో నాకు అదే అనిపించింది, ఇంత టేస్ట్ ఇది బాగుంది. ఆయన అడిగినప్పుడు థాట్ జనాల్లోకి వెళ్ళాలి, మంచి ఫుడ్ ఇవ్వాలనేదే నా మోటివ్. సో నేను దాని గురించి మాట్లాడతాను కానీ ఐ డోంట్ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ మై ప్రోడక్ట్స్ అని చెప్పారు. ఇందాక ఏదో డిస్కషన్లో భాగంగా వచ్చి ఉంటుందే తప్ప ఆయన థాట్ అలా ఉంటుంది. సో అందుకే మనందరం ఈయన చెప్పే మాటలు వినాలని చెప్పి తీసుకొచ్చాను నేను ఈరోజు. థ్యాంక్ యూ అండి. ఈ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది సార్, నేను ఇంకోసారి కూడా తిన్నాను కదా, చాలా బాగా అనిపించింది. మాకు ఫీడ్బ్యాక్స్లో అండి, అంటే ప్రతి పర్సన్కి కాల్ చేసి అడుగుతాం, అవునా ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అని. 98% డెలీషియస్ అని చెప్పారు, అదే ట్రెమెండస్ అన్నారు. అంత సూపర్లేటివ్సే. ఒక 20-30% పీపుల్ థ్యాంక్ యూ చెప్పారు. ప్రౌడ్ ఇంటర్వ్యూ సారా వచ్చింది అనమాట. అంటే బికాస్ పీపుల్ థ్యాంక్ యూ చెప్పడం వెరీ రేర్. అవును, ఎందుకంటే డబ్బులు ఇచ్చి ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు, థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ బిజినెస్, బట్ దే ఆర్ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ సచ్ ప్రోడక్ట్ అనేది. ఎస్ సార్, వి ఆల్సో థ్యాంక్ యూ సార్. దట్ ఈస్ మీరు ఈ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్లో ఈ టేస్ట్ ఇస్తే మేము ఎందుకు కొనాం సార్. దానికి తోడు మీరు ఇంకా మీలాంటి కంపెనీ ఇంకా వస్తే రేట్స్ కూడా తగ్గించి తక్కువ రేట్కే మనం అందించగలం అని చెప్పి మీరు అంటున్నారు. చాలా గొప్ప విషయం. మటుకు కొంచెం స్పైసీ అన్నారు. కొద్దిగా స్పైసీగా ఉంది. మీకు అనిపించిందా స్పైసీ అని? కొద్దిగా అనిపించిందా? డీసెంట్. చాలా మంది సెట్ అయిపోయింది, కొంతమందికి అనిపిస్తుంది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ అపిటైట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక టేస్ట్. నాకైతే ఇంకొంచెం తినాలి. సార్ మీకు ఏం కావాలో అది ఇచ్చి, వాట్ ఎవర్ రిసోర్స్, మనీ, పీపుల్, ఏం కావాలో అది ఇచ్చి ఈ హోల్ ఫుడ్ ఇండస్ట్రీలో ఒకటి మార్చాలి అంటే ఇమీడియట్గా ఏం మారుస్తారు మీరు? ప్రాబ్లం అంటే ఏం మార్చాలనేది ఐ హ్యావెన్ థాట్, అంటే అంత ఆలోచించలేదు నేను ఎప్పుడు కూడా. బట్ ఒకటి మటుకు మనం ఎక్కడో ఒక మూసలో వెళ్ళిపోతున్నాము, మనం మారాలి అనేది అయితే ఉండింది. మనం ఏం మార్చాలి అనే దానికంటే ఓ మై గాడ్, ఓకే, మనం మారాలి అని అయితే ఉండింది. ఎందుకు అంటే మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటాం చూసారా, అది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన హ్యాబిట్స్, మన పెద్దోళ్ళు చెప్పినవి, మనం వాటిని చాలా చిన్న చూపు చూస్తాం. అవును, కరెక్ట్.
ఎవడో దాని గురించి రాసి ఎవడో పెద్దగా మాట్లాడితే అప్పుడు దాన్ని చాలా హైలైట్ చేయడానికి మాట్లాడతాం. ఇంట్లో రోజు అమ్మ నూనె పెడతానంటే వద్దంటారు, బయట డాక్టర్ నూనె పెట్టుకున్నాడు, అమ్మ నూనె పెట్టాలంటమ్మా, సంథింగ్ లైక్ దట్ ఎగ్జాంపుల్. మనల్ని మనం చిన్న చూపు చూడకుండా మన అలవాట్లు, మన థింగ్స్, మన పెద్దోళ్ళు ఏం చెప్పారు దానికి ఉన్న థింగ్ అర్థం చేసుకొని గుడ్డిగా ఫాలో అక్కర్లేదు, ట్రై టు అండర్స్టాండ్, కొంచెం డీప్ వెళ్ళి అర్థం చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకుంటే బాగుంటది. నేర్చుకోవడానికి కొత్తగా మనం ఎవరో నేర్పించక్కర్లేదు, మన పాత పెద్దోళ్ళు చెప్పినయే ఉన్నాయి, ముందు దాన్ని ప్రాపర్ గా నేర్చుకొని ముందు తీసుకెళ్తే బాగుంటది అని. మళ్ళీ అదంతా సైకిల్ ఇంకోసారి వస్తుందేమో సార్. రావాలంటే ఇప్పుడు ఎలాగో అలవాట్లు మారవండి. ఐస్ క్రీమ్ ఒకే మనది కాదు, ఎవరో తెచ్చి మనకి ఇచ్చారు, నేను కాదనట్లేదు. కుకీస్ మనవి కాదు, ఎవరో తెచ్చి ఇచ్చారు, కానీ అలవాటు అయిపోయింది, లైఫ్లో భాగం అయిపోయింది. ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత నువ్వు బయటికి వెళ్ళు నేను తిన్నావు అంటే ఎవరు మారరు. దాన్ని ఎలా మార్చుకోగలము అంటే మనం ఏం మార్పు చేయగలము, ఇంగ్రీడియంట్స్ మార్చగలం. అంటే మన పెద్దోళ్ళు ఏం చేశారు, హోల్ గ్రెయిన్స్ వాడారు, అవి వాడదాం. రిఫైన్డ్ వద్దు, రిఫైన్డ్ పక్కన పెట్టేద్దాం. అసలు రిఫైన్డ్ అనే సిస్టమ్ మన కల్చర్లో లేదు, ఎందుకు మనకి, పక్కన పెడదాం. స్టోన్ గ్రైండింగ్ చేస్తాం, మంచిగా స్టోన్ గ్రైండింగ్ చేసుకుందాం. దాని నుంచి వచ్చిన దాన్ని స్టోన్ గ్రైండింగ్ అంటే ఇట్లా రుబ్రోలు ఒకటి తిరుగుతూ ఉంటుంది ఇట్లా అనేవాళ్ళు, అదేనా సార్ స్టోన్ గ్రైండింగ్ అంటే? తిరగలంటే ఇట్లా బయట తిరిగేది కదా? కాదు, తిరగలంటే మీరు చేతి అదా, ఓకే ఓకే, రైట్ రైట్. పచ్చడి చేయడానికి వాడేది రుబ్రోలు అంటున్నా, అది నేను అంటుంది, అదే స్టోన్. మీరు అంటే స్టోర్ ఏంటి దానికి? కానీ ఇప్పుడు మనం దోసపిండి ఏదన్నా సరే స్టోన్ గ్రైండింగ్ చేస్తే సరైన మోతాదులో సరిగ్గా అవుతుంది. అందరూ వాడుతున్నారు, గ్రైండర్లు అన్ని కూడా అదే వాడుతున్నారు. కమర్షియల్లో అది ఉండదు, కమర్షియల్ స్టోన్ గ్రైండ్ అవ్వదు, అదే ప్రాబ్లం. కమర్షియల్ ఇన్స్టెంట్ అవుతుంది. మధ్యలో చిన్న మెటాలిక్ ప్లేట్ ఒకటి ఉంటుంది, అన్ని దానికి కొట్టుకొని ఇలా రౌండ్ వచ్చేస్తుంది. మెటాలిక్ ప్లేట్, బ్లేడ్స్ ఉంటాయి, అలా కాకుండా స్టోన్ గ్రైండింగ్. అందుకే నేను మనది ఫ్యాక్టరీ అని చెప్పను, కొంచెం పెద్ద స్కేల్లో ఉండే క్లౌడ్ కిచెన్ లాంటిది. అందులో ఎలా ఉంటాయి అంటే పెద్ద పెద్ద మిషన్లు ఏం ఉండవు, సింపుల్ 4-5 గ్రైండర్లు ఇలాంటి సిస్టమ్ తో అనమాట. సో ఆ గ్రైండర్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు మీది స్టోన్ గ్రైండింగ్ చేస్తాం మనం. చాలా టైం పడుతుంది కదా సార్? అది టైం పట్టుద్ది, బట్ స్టిల్ వీ వాంట్ టు డూ ద సేమ్ వే. సో కింద స్టోన్ ఉంటుంది, పైన స్టోన్ ఉంటుంది, రెండు స్టోన్ గ్రైండింగ్ జరుగుతూ ఉంటాయి. ఓ మై గాడ్, అది మ్యాండేటరీ అనమాట. ఫ్లోర్లు కూడా మేము ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ స్ప్రౌటెడ్, మంచిగా స్ప్రౌట్ చేసి ఆరబెట్టి స్టోన్ గ్రైండ్ చేసి ఫ్లోర్ లాగా ఇస్తే ఎందుకు న్యూట్రియన్స్ లెవెల్స్ డబుల్ 3 అయిపోతాయి. ఓ మై గాడ్, అవునా? ఎక్కడికో వెళ్ళక, అదే కొత్త ఫ్లోర్ని ఇన్వెంట్ చేయొద్దు, ఉన్న ఫ్లోర్ పద్ధతి వాడుకుంటే సరిపోతుంది. మన అలవాట్లు మన పద్ధతుల్లోకి వెళ్ళి దాని ద్వారా తెచ్చుకొని. కుకీలో బ్యాడ్ ఏంటి, ఏం చెప్తున్నారు వీళ్ళందరూ, కుకీస్ వెరీ డేంజరస్. ఏంటిది అందులో డేంజరు? హెవీ షుగర్స్ డేంజర్. హెవీ షుగర్ వెయ్యకు, నువ్వు 150 డిగ్రీలు 160 డిగ్రీలో నీ మురుగులు అవుతున్నాయి, అదే టెంపరేచర్లో అన్ని హీట్ అవుతున్నాయి, నువ్వు అందులోనే చేసుకో. నేను ఇందాక మీరు అన్నారు కదా 160 చాలు అదే అని. మన ఇక్కడ ఫ్రిస్లీ స్నాక్స్ కూడా మరీ అంత క్రిస్పీగా ఉండకుండా ఒక మాదిరిగా ఉంటుందేమో, ఎందుకంటే మాకు మైండ్కి ఏం అలవాటు అంటే ఇఫ్ ఇట్ ఈస్ హెల్దీ మనం మైండ్లో ఉండే టేస్ట్ రీచ్ అవ్వదు, కొంత తక్కువ ఉంటుంది కాబట్టి హెల్దీ కాబట్టి మనం అది భరించాలి అనేటట్టు ఉంది. ఇలా ఎక్స్పెక్టేషన్స్ అన్నింటిని ఎక్సీడ్ చేసి పడేసింది. ఇంకా ఓవర్ క్రిస్పీగా ఉన్నాయి, ఏదో ఎయిర్ ఫ్రైయర్లోనే దీనిలో చేశారా ఏంటి అనిపించేంత క్రిస్పీగా ఉన్నాయి. అంత టెంపరేచర్ అవసరం లేదు, 100 డిగ్రీలు దాటితే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. అవును, క్రిస్పీ ఎక్కడ వస్తుంది, ఫ్లోర్లో ఉన్న మాయిశ్చర్ బయటకు రిలీజ్ అయిపోవాలి, బయటకు వెళ్ళిపోవాలి. సో ఆ మాయిశ్చర్ బయటకు వెళ్ళడానికి 100 పైన చాలు కదా. సో 140-150కి వెళ్ళేసరికి ఫ్లోర్ కూడా ఆ టెంపరేచర్కి వెళ్తుంది. ఆయిలే కాదు, ఫ్లోర్ కూడా ఆ టెంపరేచర్ రీచ్ అయినప్పుడు థింగ్స్ విల్ బికమ్ అదే బయటకు వచ్చేస్తుంది. అంత సింపుల్ సైన్స్ బిహైండ్ ఇట్. నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఎవరు చెయ్యని ఒక పని చేస్తున్నారు. ఏంటి అంటే అది ఎలా మీకు వర్కౌట్ అవుద్ది ఏంటో కూడా నాకు తెలీదు. ఆర్డర్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది మామూలుగా ఎంత చిన్న స్కేల్ అయినా పెద్ద స్కేల్ అయినా ఓకే 100 ప్యాకెట్లు పెట్టుకుంటారు, ఎన్ని కావాలి 30 తీసుకో, ఈరోజే చేసింది అంటారు మహా అయితే, లేదా నిన్నే సరే వేసింది అంటారు. కానీ మీరు ఆర్డర్ వచ్చాక 1 ప్యాకెట్ అయినా 2 ప్యాకెట్లను అప్పుడు తయారు చేసి పంపడం అనేది అది అసలు ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఏంటి సార్ మీకు? నాకు అర్థం కాదు, ఎలా వర్కౌట్ అవుతుంది మీకు అసలు? అది మీరు చేయగలరా, కంటిన్యూ చేయగలరా అనుకుంటున్నారా మీరు? నేను చేద్దామనేనండి, అంటే అది కొంచెం అందరికి అగెనిస్ట్గానే స్టార్ట్ చేశాను నేను. అంటే కొన్ని బ్రేక్ చేద్దాం అనిపించింది, అంటే ఎందుకు అనిపించిందో కూడా చెప్తాను నేను. సేమ్ 30-40 years బ్యాక్ వెళ్దాం, 30-40 years బ్యాక్ వెళ్దాం. మనం స్నాక్స్ ఎలా తినేవాళ్ళం, మనం తిన్నాం అప్పుడు కూడా స్నాక్స్. మనం ఏం చేసామంటే మనకు కావాలి అని మన దగ్గర ఉన్న ఊళ్ళో ఉన్న చెఫ్ ఉంటారు, ప్రతి ఊళ్ళో దగ్గర స్పెషల్ చెఫ్స్ ఉంటారు, కేవలం స్నాక్ చేయడానికి దానికి దీనికి అని. వాళ్ళకి ఆర్డర్ చెప్తాం, ఇంగ్రీడియంట్స్ చెప్తాం, మనం చెప్పినట్టుగా వాడు చేసి మనకి ఇచ్చేవాడు, మనం అవి తినేవాళ్ళం. అంతే తప్పితే ఎక్కడో 6 నెలలు పెట్టి 9 నెలలు పెట్టిన ఐటమ్ తెచ్చుకొని తినలేదు. ఓకే. సో ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తే ఆ మోడల్ వర్కౌట్ అయితే ఇంకో 10 మంది అదే మోడల్లోకి వస్తారు, అందరూ ఫ్రెష్ ఫుడ్ తినొచ్చు. అప్పుడు ఫ్రెష్ ఫుడ్ వస్తుంది. ఎందుకంటే ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ హెవీగా ఫ్రెష్ ఫుడ్ తింటాం మనం. అసలు 20-30 years బ్యాక్ వెళ్తే మనం మీట్ దగ్గర నుంచి 95% మనం ఫ్రెష్ ఫుడే తింటాం.
మన పచ్చళ్ళు తప్పితే ఇప్పుడు 95% తినట్లేదు, తినట్లేదు. 5% ఫ్రెష్ తింటున్నాం. ఫ్రిడ్జ్ లో వచ్చాక కొంత మారింది, ఆ తర్వాత ఇంకొంత మారింది. సో అలా మనం ఫ్రెష్ ఫుడ్ ని యాక్చువల్లీ కంప్లీట్లీ దూరం అవుతా వస్తున్నాం. అలా కాకుండా ఫ్రెష్ స్నాక్ తినచ్చు, పాసిబిలిటీ ఉంది, ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్ అనే దాని పైన ఆలోచించి చేశాను. బట్ చాలా మంది, నేను కొంతమందిని అడాప్ట్ అయ్యి ఫాస్ట్గా వెళ్తాను అనుకున్నాను, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 70-80% పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఇన్స్టెంట్. అవును సార్, మొత్తం ఇన్స్టెంటే సార్ మాకు కావాలి. మన బ్యాడ్లకి ఏంటంటే 1 year బ్యాక్ 5 minutes డెలివరీ లేదు కదా, లేదు. కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. 1 year లోనే ఎంత అలవాటు చేసుకున్నారంటే చిన్న అమృతాంజన్ కావాలన్నా 5 నిమిషాలు పెట్టుకుంది కదా ఎందుకు తలనొప్పి అనే మైండ్ సెట్ కి వెళ్ళిపోయారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే జేపీ గారు చెప్పినట్టుగా సైకలాజికల్ గా పీపుల్ ని మార్చడానికి ఒక జనరేషన్ పట్టుద్ది. అవును, కానీ ఇది 1 year లో జరిగిపోయింది. అవును, మళ్ళీ రిటర్న్ మార్చాలంటే ఇంకో జనరేషన్ పట్టుద్ది. కరెక్ట్. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే నిదానికి ఎప్పటికైనా సరే ఆ మార్పు వెళ్తూ ఉంటుంది అనే థాట్ ప్రాసెస్లో చేశాను. ఇప్పుడు ఒకటి అనిపించింది ఏంటంటే, కొంత ప్రోడక్ట్ నిజంగా తయారు చేసిందో మొన్న తయారు చేసింది దానికి ఒక డేట్ వేసి ఎప్పుడు తయారు చేస్తే ఎప్పుడు తయారైంది అనే డేట్, ఎప్పుడు తయారైంది డేట్ ఇచ్చి యాప్లో అలాగే పెట్టి ఈ ప్రోడక్ట్ ఈ రోజు తయారైంది, నీకు కావాలంటే కొనుక్కో, వద్దు అంటే కింద ఫ్రెష్గా మేడ్ చేస్తాను అదేనా కొనుక్కో, ఇది కావాలంటే 4 గంటలు వస్తుంది, అది కావాలంటే రేపు వస్తుంది, నీ చాయిస్ అనేది కస్టమర్కి చాయిస్ ఇద్దాం అనుకుంటున్నాను. లెట్ దెమ్ చూస్ వాట్ దే వాంట్. కరెక్ట్. సో నిదానంగా ఎప్పటికప్పుడు మార్పు అయితే ఫ్రెష్గా వస్తుంది, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మెజారిటీ అవుతుంది, అప్పుడు దీన్ని తీసేయచ్చు కావాలంటే. గిరాకీ లేకపోతే మనం పెట్టుకుని మాత్రం ఏం చేస్తాం. ఉంది చాలా మంది దే ఆర్ అప్రిషియేటింగ్ ది ప్రాసెస్ చేసే విధానం, బట్ మెజారిటీ పీపుల్కి అది నచ్చట్లేదు. మనకి రిపీట్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి, 60% ఉంటాయి. రిపీట్ ఆర్డర్ ఏముంటాయి సార్? అదే రోజు వాడే ఐటమ్, ఈజీగా ఉండే ఐటమ్. సో అండ్ ఇంత బాగున్న ప్రోడక్ట్ రెండోసారి ఎందుకు పెట్టుకోలేదు, ఏం ప్రాబ్లం వచ్చింది అనేది. కొంతమంది స్పైస్ లెవెల్స్ ఇంపాక్ట్ అయింది ఒక 10 మందికి అట్లా, వీ సెడ్ ఓకే. బట్ రిమైనింగ్ పీపుల్కి ఏంటంటే, నాకు ఇప్పుడు అవసరమైంది, నాకు మీరేమో రేపిస్తున్నారు, నేను వేరేది కొనుక్కున్నాను, బట్ వాళ్ళకి ఇది కొనాలనుంది, అవైలబిలిటీ ప్రాబ్లమ్ వస్తుంది. నాకు ఇది కొనాలనుంది కానీ నాకు అవైలబిలిటీ, నాకు ఇప్పుడు నేను కూడా వెళ్ళాలి, నాకు అర్జెంట్ అవసరమైంది, లేదా మాకు ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, నేను ఇప్పుడు ఏదైనా పెట్టాలనుకుంటున్నాను, పెట్టేదేదో ఇదే పెడదాం అనుకుంటున్నాను, కానీ ఇదేమో రేపు అంటుంది. ఇప్పుడు తినాలి కానీ రేపు రారా అంటే నేను తిన్నాను కదా, దాన్ని ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో కొంచెం 1 day 2 days ఏం కాదు కదా సార్, అంటే బ్యాచ్ నిన్నటిది నిన్ననే తయారు చేసామని ప్యాక్ లో పెడతాం, ఏమవుతుంది సార్? ఏం కాదు, మన లేసులు ఇవన్నీ ఎప్పుడెప్పటి నుంచి ఎక్కడ. అదే ప్రాబ్లం, అదే 6 నెలలు 9 నెలలు చేయొద్దు. అంటే ప్రతి ప్రోడక్ట్కి ఒక న్యాచురల్ షెల్ఫ్ లైఫ్ ఉంటుందండి. ప్రిజర్వ్ చేయడం మీనింగ్ ఏంటంటే, నువ్వు ఇంటెన్షనల్ గా ప్రిజర్వ్ చేయొద్దు దాన్ని, వేరే వాడేసి దాన్ని. ఎందుకంటే 6 నెలలు 9 నెలల తర్వాత కూడా సేమ్ టెక్స్చర్, సేమ్ టేస్ట్, స్టెబిలైజ్డ్ గా ఉండాలి అంటే స్టెబిలైజర్స్ వాడాలి కదా, ప్రిజర్వేటివ్స్ వాడాలి కదా. కానీ మాకు వద్దు, అవసరం లేదు. అంటే మనం ఇంట్లో మురుకులు చేస్తాం, ఓ 2 నెలల్లో 3 నెలల్లో ఉంటాయి, మనం ఏం వేయం కదా, అలాగే చేద్దాం, అలాగే ఇద్దాం. పాసిబిలిటీ ఉంటేనే పెడదాం, లేదంటే లేదు, అంతే. అసలు మన మెయిన్ మోటివ్ అదే కదా, అంతే. అది ఎన్ని రోజులు ఉంటుందో న్యాచురల్గా అది అన్ని రోజులు ఉండాలి. ఏదైనా మనం యాడ్ చేయడం వల్ల ఏంటంటే, ఏదైనా స్పైస్ యాడ్ చేయడం వల్ల, ఇంకోటి యాడ్ చేయడం వల్ల ఒక వారం రోజులు 10 రోజులు పెరిగితే హ్యాపీ. అంతకు మించి డోంట్ యూజ్ ఎనీ కెమికల్. అంటే కెమికల్ మీనింగ్ ఏంటంటే సింథటిక్ కెమికల్ అని, న్యాచురల్గా కల్టివేట్ చేసింది వాడాలి. ఏదైతే కల్టివేట్ చేస్తామో మనం దాన్ని వాడాలి. అది కాకుండా ఏం వాడతాం? సాల్ట్, వాటర్, కొన్ని ప్రోడక్ట్లో యూజ్ బేకింగ్ సోడా, బికాజ్ టాలరెన్స్ pH levels balances is very good actually కొంతవరకు. దట్ ఈస్ ఆల్సో ఆల్కలైన్, ఇట్ బ్యాలెన్సెస్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో అలాంటివి వాడతాను నేను. అవి తప్పితే ఇంకేమీ వాడేది లేదు. మనం గోంది లడ్డు అని చాలా ఫేమస్ నార్త్ ఇండియాలో, అది వాడతాం. ఎటువంటి మిగతా విషయాలు ఉండవు మన దాంట్లో. అంటే కల్టివేట్ చేయనివి, మిగతా అన్ని కల్టివేట్ చేసేవి, రైతు వెళ్ళి హార్వెస్ట్ చేసి తీసుకోవాల్సినవి. సార్ ఫ్రెష్లీ నుంచి మీరు రైస్ కూడా పెట్టచ్చు కదా సార్, అంటే ప్యాకెట్స్ మీరు రైస్ కొనుక్కోవడం వస్తుందండి. అది అంటే చాలా మంది అంటే ఇంత ప్రోడక్ట్స్ చేస్తున్నప్పుడు అది మాకు మెయిన్ కదా, మేము కూడా ఇంట్లో వాడుకుంటాం కదా అనేది బంగారంగా. వర్కింగ్ రవ్వ కూడా ఇడ్లీ మేము రవ్వ ఇస్తే మేము కూడా ఇంట్లో చేసుకుంటాం కదా అంటున్నారు. బ్యాటర్ ఉందా సార్? బ్యాటర్ ఉంది కదా, మేము బ్యాటర్ అమ్ముతున్నాం. అచ్చా, రవ్వ అడుగుతుంది, రవ్వ కూడా ఇవ్వండి మేము చేసుకుంటాం కదా అంటున్నారు. బాగుంది సార్ ఇది. సో అది కూడా రవ్వ స్ప్రౌటెడ్ చేస్తున్నాము. అన్ని స్ప్రౌటెడ్ ఫ్లోర్స్ వస్తాయి, తక్కువ రేట్లో ఇస్తాను నేను. ఇండియాలో కొన్ని బ్రాండ్లు స్ప్రౌటెడ్ ఫ్లోర్స్ అని 400 రూపాయలు 500 రూపాయలకి అమ్ముతున్నారు. ఎందుకంటే అంత అవసరం లేదు, వీలైనంత కంఫర్టబుల్ రేట్లోనే ఇస్తాను. నా ఉద్దేశం ఏంటంటే,
ఫార్మర్లకో లేకపోతే ఎఫ్పిఓస్కో లేకపోతే ఏదైనా ఈ ఆర్గానిక్ ఫుడ్ని హ్యాండిల్ చేసే వాళ్ళకి నాకు మధ్యలో మీడియేటర్ లేరు, నాకు కస్టమర్కి మధ్యలో మీడియేటర్ లేరు. ప్రతి రిటైలర్కి 30% కమిషన్ ఇవ్వాలి. నేను లేయర్స్ ఉంటాయి అవి. ఈ 30% కమిషన్ తగ్గించి మీకు ఒక 20% 25% ప్రైస్ తగ్గించుకొని ఓ 5% నా లాజిస్టిక్, 5-8% నా లాజిస్టిక్స్ పెట్టుకుంటే డెలివరీ చేయడానికి నేను మీకు తక్కువకి ఇవ్వగలుగుతా కదా. అవును. సో దట్స్ వేర్ వీఆర్ వర్కింగ్ ఆన్. సార్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మేము ఆర్డర్ చేసుకోవాలంటే నాకు తెలిసి ఇప్పుడు తిన్నారు కదా, ఖచ్చితంగా మైండ్లో ఉంటుంది రేపు ఎల్లుండి ఆర్డర్ పెట్టుకుంటారు మా వాళ్ళు కూడా. నేను కూడా పెట్టేటట్టున్నా. ఆర్డర్ పెట్టాలంటే వెబ్సైట్ ఒకటే మార్గం కదా సార్ ప్రస్తుతం మనకి ఆఫ్లైన్ ఆఫ్లైన్ లేదు, వెబ్సైట్ అండ్ యాప్ మేజర్ యాప్ iOS Androidలో ఉంది, iOSలో కూడా ఉందా, దాంట్లోనే పెట్టుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఈరోజు ఆర్డర్ పెట్టుకుంటే రేపు ఇస్తాం. ఒక రోజులో వచ్చేస్తుంది సార్? వస్తుంది. దోశ పిండి ఐస్ క్రీమ్స్ కొంచెం డిఫికల్ట్, అవి ఎల్లుండి వస్తాయి, అట్లా 2 daysకి వస్తాయి. ఐ మీన్ 1 day తర్వాత వస్తాయి. ఎందుకంటే అది కూడా ఈరోజు పొద్దున్న ఇచ్చారంటే మోస్ట్లీ రేపు సాయంత్రం ఇచ్చేస్తా. బట్ ఈరోజు ఈవినింగ్ అట్లా వచ్చినప్పుడు ఏంటంటే దోశ పిండి సోకింగ్ అవ్వాలి, గ్రైండింగ్ అయ్యాక మళ్ళీ ఫెర్మెంటేషన్. ఇప్పుడు ఇంత మాట్లాడక ఏమనిపిస్తుంది తెలుసా, మీ టైం తీసుకోండి, అన్ని పద్ధతిగా చేసే ఇవ్వండి, మాకేం తొందర లేదు, మా గురించి మీదేదో తొందర ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రెష్లీ స్టైల్లోనే ఇవ్వండి మాకు. అంతే, అలాగే వస్తుంది. ఏదైనా సరే దానికి పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ఖచ్చితంగా ఫాలో. అసలు మేము మీ దగ్గర కొనేదే పద్ధతి కోసం, మిమ్మల్ని తొందర పెడితే ఇంకేముంది. మీరు వీలైతే మీరు తొందరగా ఇవ్వండి అంతే. సార్ ఇది ఓన్లీ హైదరాబాదేనా లేక ఏంటి సార్ పరిస్థితి? ప్రస్తుతానికి హైదరాబాద్ అండి. అంటే ఈ రోజు ఏంటి సార్, ఈ రోజుకి హైదరాబాద్, ఒక వారం 10 రోజుల్లో విల్ డూ ద పాన్ ఇండియా. యుఎస్ కూడా మాట్లాడాలి. అంటే బై ద టైం దిస్ మన పాడ్కాస్ట్ మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది. గ్రేట్. అది చాలా హ్యూజ్ టాస్క్ కదా సార్ అది, అంటే అది అలా ఏం లేదా? కొంచెం కష్టం ఉంది. బట్ చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్స్లో మెసేజింగ్ ఎక్కువైపోతుంది. నాకు గుర్గావ్ పంపిస్తారా, ఢిల్లీ పంపిస్తారా, పంజాబ్, యుఎస్ నుంచి ఒక 200-300 రిక్వెస్ట్లు వచ్చినాయి లాస్ట్ 10 రోజుల్లో. ఒక్క మనిషి మాత్రమే ప్రొఫెషనల్ చెఫ్ ఉన్నారు, దట్ హూ హ్యాండిల్స్ ది బేకింగ్. మిగతా వాళ్ళందరూ కూడా ట్రైన్డ్ నార్మల్ సాధారణమైనటువంటి హౌస్ వైఫ్ని మేము ట్రైన్ చేసాం. ఎక్కువ మంది ఉమెన్ ఉంటారు, కొంతమంది పిల్లలు ఉంటారు. పిల్లలకు కూడా మేమే ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే మీరు 10 years చెఫ్ అయినా బేకింగ్ లో మన దగ్గరికి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ 15 రోజులు ట్రైనింగ్ అవ్వాల్సిందే. ఇది బయట టెక్నిక్స్ తో దగ్గరగా ఉండదు, ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. టెక్నిక్ అర్థమైంది. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు వస్తే దే హావ్ టు అన్లర్న్ వాట్ దే హావ్ లెర్న్డ్. ఎగ్జాక్ట్లీ. కొత్త వాళ్ళు వస్తే దే విల్ లెర్న్ వాట్ యు విల్ టీచ్. ఎగ్జాక్ట్లీ. ఆ అన్లర్న్ అయ్యే ప్రాసెస్ లో ఏంటంటే మిస్టేక్స్ జరుగుతాయి, చాలా వస్తాయి. అమ్మో అదే లెక్క. సో అందువల్ల కొంచెం వీలైనంత వరకు మన వాళ్ళని ట్రైన్ చేస్తాం. సార్ ఫ్రెష్లీ అంటే ఏంటి సార్? ఫ్రెష్లీ అన్నా సార్ దాని? ఫ్రెష్లీ అని, ఫ్రెష్లీ మేడ్ ఆన్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ కి దగ్గరగా. ఓకే. ఫ్రెష్ ప్రోడక్ట్ ఫ్రెష్ గా ఇవ్వాలి, వీలైనంత తొందరగా కస్టమర్ దాన్ని తినాలి. అప్పుడే చేసిన మురుకులు, అప్పుడే చేసిన ఐస్ క్రీమ్, అప్పుడే చేసిన కుకీస్ ఆర్ బ్రౌనీస్ టాప్ నాచ్ టేస్ట్ ఉంటాయి. అవును. అంటే ఆ టేస్ట్ పీక్ లో ఉన్నప్పుడే మీరు తింటారు, కరెక్ట్, అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతారు. అందుకే మీరు ఎప్పుడో 1-2 నెలలు 3 నెలల తర్వాత తింటాం ఎందుకు అనేది. కరెక్ట్. 1-2 నెలలు ఉండటం కోసం దానిలో ఇంకా ఏవో యాడ్ చేసి దాన్ని కూడా తింటాం ఎందుకు, అదంతా అవసరం లేదు అని మొదటి నుంచి అదే ప్లాన్. మీకు ఇట్లా ఆఫ్లైన్ స్టోర్స్ పెట్టే ఉద్దేశం లేదా సార్? ఏమో ఎవరికి తెలుసు అంటే తెలియదు, ప్రస్తుతానికి అయితే లేదు ఆప్షన్. మోస్ట్లీ మా ఉద్దేశం ఏంటంటే మాలాగా ఇంకా చాలా మంది వచ్చి క్లీన్ ఇంగ్రీడియంట్తో చేస్తే ఒక 1-2 అవర్స్లోనే మీకు ప్రోడక్ట్ డెలివరీ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేసుకున్నాం. ఒక మంచి సిస్టమ్ సెట్ చేసి వీ కెన్ డెలివరీ యూ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ జస్ట్ 1 hour 2 hours. 10 నిమిషాల్లో అయితే నేను ఎప్పటికీ చేయను, అది అనవసరమైన థింగ్. సో 2 గంటలు మినిమం, 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఒక టైం ఫ్రేమ్ సెట్ చేసుకొని. మీరు హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారా లేక ఎక్కడైనా 1-2 గంటలు వచ్చేస్తుందా? సిటీస్ వరకు ఫస్ట్ టార్గెట్ చేసి, సిటీస్ కాని వాటికి 1 day అట్లా ఏదైనా సెటప్ చేసుకుంటా ఒక ఆర్గానిక్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాలంటే ఉంది. మీరు ఇందాక అన్నారు కదా ఆలోచించకూడదు అని. సో దానికి కావాల్సిన టెస్ట్లు, ప్రికాషన్స్ కరెక్ట్ అన్ని ప్రాపర్గా చేసి ఎవరికైనా సరే క్వశ్చన్ చేస్తే ఆన్సర్ చేయగలిగేలాగా ఉండి దానికి కావాల్సిన ప్రూఫ్స్ అన్ని చూపించి అలా ఒక క్లీన్ ప్రోడక్ట్కి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అని వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. గ్రేట్. వెరీ సూన్ విల్ డూ దట్. ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా సార్, ఇందులో ఏ ప్రోడక్ట్ R&Dలో ఎంతకీ అది సెట్ గాక ఒక సైంటిస్ట్ లాగా యురేకా మూమెంట్ వచ్చి గబుక్కున అది మన కుకింగ్ కిచెన్కి వెళ్ళి అది కలిపి ఇది కలిపి అలాంటిది ఏదైనా ఒక మూమెంట్ జరిగిందా ఏదైనా ఒక ఐటమ్కి? అంటే నాకు అర్థమవుతుంది మీరు ఎంత అయినా సెట్ అవ్వలేదు అంటే ఫస్ట్ అసలు మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 year హారబుల్ టైం. 3 చెఫ్లు మానేశారు, వాళ్ళకి హ్యూజ్ శాలరీస్,
నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది, అవును, చాలా ఎవరు నమ్మరు, ఎవరు నమ్మడు, ఎటు పోతున్నాం వాళ్ళందరూ అవునప్పుడు నీకు ఎట్లా అవుతుంది అంటారు. ఎలా తట్టున్నారు సార్ అవన్నీ? ఎక్కడ నమ్మకం ఉంది అవుతుంది అని. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే 100 సంవత్సరాల క్రితం లేవు కదా, అదే ఆ రోజును కూడా చేశారు కదా, ఈ రోజు ఎందుకు అవ్వదు? ఎక్కువ అదే జర్నీ అయింది. నేను చాలా బుక్స్ చదివాను. అంటే ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశాను లోపలికి ఇన్వాల్వ్ అవ్వటం, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత హోప్ అంతా అందరూ అంటే వద్దు అవ్వదు అనే టైంలో నాకు రీడింగ్ చాలా రీడ్ అలాట్. సో ఎప్పుడైతే నేను డీప్ చాలా పుస్తకాలు చదివాను, ఇంగ్రీడియంట్ బిహేవియర్స్ ఎలా ఒకదాంతో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి, మన వాళ్ళు ఏం చెప్పారు అంటే ఏ టెంపరేచర్స్లో ఏ కండిషన్స్లో అవి బైండ్ అవుతాయి. సో ఇలాంటివన్నీ కొంచెం డీప్ వెళ్ళిన తర్వాత అసలు ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ ఎందుకు యాడ్ అయినాయి అంటే స్టెబిలైజ్ చేయడానికి, లేదా లాంగ్ రన్ కోసం, లేదా కన్సిస్టెన్సీ కోసం. చేతితో చేసినప్పుడు చూడండి, ఒక రోజు కొంచెం మీకు అటు ఇటు అనిపిస్తుంది, ఒక రోజు కొంచెం చాలా బాగుంటుంది, కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అనమాట. అదే మీరు మెషిన్తో చేసినప్పుడు కన్సిస్టెంట్గా ఒకటే షేప్, ఒకటే టెక్స్చర్, ఒకటే ఫ్లేవర్ కన్సిస్టెన్సీగా వస్తుంది. అది అవసరం లేదు. ఇంట్లో మనం చేస్తాం, ఇంట్లో సేమ్ ఇందాకన్నా గులాబ్ జామ్ 10 సార్లు చేస్తాం, 10 సార్లు ఒకే రకమైన టేస్ట్ వస్తుందా? రాదు, అటు ఇటు అవుతా ఉంటుంది. స్టిల్ అది టేస్టీగానే ఉంటుంది, మనం ఎంజాయ్ చేస్తుంటాం. అలానే ప్రోడక్ట్ ఉంచుదాము, అది అవసరం లేదనిపించి చూశాక అప్పుడు నమ్మకం స్టార్ట్ అయింది. దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ ప్రోడక్ట్. ఫస్ట్ 2-3 మంత్స్లో ప్రోడక్ట్ వచ్చింది అన్నమాట. అప్పటికే 15 నెలలు మా పని. మిక్స్డ్ ఫీడ్బ్యాక్స్, కొంతమంది వరస్ట్ అన్నారు, ఇంకా మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ ఇంకొన్ని ఇటరేషన్స్. నాకు తెలిసి ఒక 100 కిలోల పిండి వేస్ట్ అయింది. సో చాలా జరిగింది. సెకండ్ ఇయర్ అంటే థర్డ్ క్వార్టర్ అట్లా ఒక ప్రోడక్ట్ ఫస్ట్ చేసింది ఓట్స్ చాక్లెట్ కుకీ, ఓట్స్ చాక్లెట్ కుకీ 2 చేసాం. అది టాప్ నాచ్ వచ్చింది. ఇప్పటికి కూడా ఓట్స్ చాక్లెట్ కుకీ చాలా మందికి ఫేవరెట్. ఓకే, మీరు ఆల్మండ్ తిని చాక్లెట్ తినకండి, అంటే ఓట్స్ చాక్లెట్ తినద్దు, స్ట్రైట్ అవే అదే తినాలి, అదే తినాలి. అప్పుడు మీకు ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తారు. ఈ ఆల్మండ్ చాలా ఫ్లేవర్ రిచ్ ఉండి ఆల్మండ్ తిన్నాక దాన్ని తింటే కంపారిజన్ లో ఇది లోగా అనిపిస్తుంది. సో అలా ఓట్స్ అంటే యూజువల్ గా కిడ్స్ తినరు సార్, అది మీకు తెలియదు, దాంట్లో బాగుంటది. అది తింటే అది కూడా తింటారు, చాలా మంది ఇష్టపడతారు. అదొకటి. తర్వాత ఈ క్రీమ్ బిస్కెట్స్ కి ఆల్టర్నేట్ చేద్దామని డేట్స్ తో కుకీ చేసాం. డేట్స్ సెంటర్ లో శాండ్విచ్ కుకీ లాగా మొత్తం డేట్స్ ఉంటుంది, పైన వీట్ ఫ్లోర్ అండ్ మిల్లెట్ ఫ్లోర్, కింద అలాగే పెట్టేసి మంచిగా ఇచ్చాను. తిన్నప్పుడు మీకు దాంట్లో మళ్ళీ పిల్లల కోసం చాక్లెట్, ఆ డేట్స్ లో కొంచెం చాకో చిప్స్. సో తిన్నప్పుడు వాళ్ళకి ఆ ఫ్లేవర్ బాగా రిచ్ ఉంటుంది, కింద ఏమో క్రంచ్ ఉంటుంది, పైన ఏమో సాఫ్ట్ ఉంటుంది. అలా ఒక సైకలాజికల్ గా చేసాం. ఆ చాకో చిప్స్ అన్నారు కదా, అవి ఎక్కడ తయారవుతాయి? అది కూడా మేమే చేసుకుంటాం. అది బయట పెడితే మళ్ళీ పోతుంది, అందుకని బయట వస్తే మళ్ళీ సేమ్ నాకు స్టెబిలైజర్లని, ఆయిల్స్ అని అవన్నీ జంక్ వెళ్ళిపోతుంది. మా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాకు ఫ్లేవర్ తేవాలి, నేను మీకు అమెరికన్ క్రీమ్ అండ్ ఆనియన్ లాగా ఏదో ఒక దగ్గర ఒక ఫ్లేవర్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, లేదా పెరి ఫ్లేవర్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, ఇది నేనే చేసుకోవాలి, నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవాలి. నేను మళ్ళీ బయట నుంచి ఏదో ఫ్లేవర్ తీసుకొచ్చి పైన చల్లేసి ఇదిగో నా ఫ్లేవర్ అని ఇవ్వలేను. పిస్తా ఐస్ క్రీమ్ తిన్నారు, పిస్తా ఎసెన్స్ లేకుండా ఆ ఫ్లేవర్ తీసుకురావటం, ఆయనతో అరగంట మాట్లాడారు దాని గురించి. కేవలం పిస్తా ఐస్ క్రీమ్ గురించే మాట్లాడారు. నేను చాలా చోట్ల తిన్నాను, నాకు ఇష్టము డ్రై ఫ్రూట్స్తో ఉండేవి. మనకు తెలిసిన యూరోప్ కంట్రీస్లో చాలా ఫేమస్ ఆఫ్ జెలాటో, పిస్తా జెలాటో ఇస్ వెరీ వెరీ ఫేమస్. పిస్తా తిన్న ఫ్లేవర్ని నాకు అందించడం కోసం నువ్వు ఏం చేసావో నాకు తెలియాలి అంటారు. మా కష్టం అంతా అక్కడే ఉంది. యాక్చువల్ ఫ్లేవర్ని ఎసెన్స్లు వాడకుండా మీకు అందించడంలోనే మా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంటుంది. అది ఎప్పుడైతే రీచ్ అవుతామో మిగతా అంతా నార్మల్ అయిపోతుంది. ప్రాబ్లం అయితే ఏం రాలేదు. అక్కడి నుంచి ఎప్పుడైతే ఫస్ట్ కుకీ హిట్ అయిందో దెన్ వచ్చే బ్యాచెస్ అన్ని కూడా కాన్ఫిడెన్స్ యూల్ పీక్ ఉంటుంది అనమాట. ఓన్లీ యూ నీడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్ అండ్ ఫస్ట్ నమ్మకం లేదు కూడా. అంటే ప్రోడక్ట్ చేసుకుంటున్నాం, కొంటారా కొనరా, ఎక్కువ మందికి నచ్చుద్ది, అది అర్థమయ్యేది కాదు. శాంప్లింగ్ ఇచ్చాను, న్యూట్రిషన్, డాక్టర్లు, జిమ్లు, పేరెంట్స్, సెలబ్రిటీస్, సినిమా హీరోలు, ఐ సెంట్ ఎవ్రీబడి. కొంతమంది పిలిపించుకొని మాట్లాడారు 1-2 గంటలు, ప్రోడక్ట్ గురించి మాట్లాడారు. నాట్ చాలా బాగుంది, నాకు ఇది నచ్చింది అది నచ్చిందని. కొంతమంది ఫోన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. అప్పుడు కొంతమంది చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, ఇఫ్ యూ కెన్ టిక్ ద రైట్ బాక్సెస్ యూ విల్ గో టు ద ప్లేసెస్ అండ్ దిస్ ద ఫైనెస్ట్ కుకీ ఐ ఎవర్ హ్యాడ్, నథింగ్ లెస్ దెన్ ఎనీ అదర్ టాప్ బ్రాండ్స్. సో ఇలాంటి పదాలన్నీ విల్ మోటివేట్ యూ డూ ది ఇంకా బెటర్ చేయొచ్చు అనేది. ఐస్ క్రీమ్కి 2-3 months పట్టింది, బట్ కుకీకి 1.5 years పట్టింది. సో ఇప్పుడు వీఆర్ బ్రింగింగ్ అప్ నూడిల్స్ వెరీ సూన్. నూడిల్స్ సార్, నూడిల్స్ వన్ ఆఫ్ ద టాప్ 10లో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్లో ఒకటి సార్ అది.
ఏషియన్స్ నూడిల్స్ వందల వేల సంవత్సరాల నుంచి తింటున్నారు. తినే విధంగా తింటే మంచిది ఏదైనా. దాన్ని మనం చేసే విధానంలో ప్రాబ్లం ఉంది. మైదా వేయకుండా, దాంట్లో టేస్ట్ ఎన్హాన్సెస్ చేయకుండా, దాన్ని డీప్ ఫ్రై చేసి దాన్ని జంక్ చేయకుండా పద్ధతిగా చేస్తే రైస్ కూడా నూడిల్స్ అవుతుంది. రైస్ ఉడకబెట్టినట్టే దాన్ని కూడా చేయొచ్చు. ప్రతిదీ పాసిబులే. మిల్లెట్తో కూడా నూడిల్ అవుతుంది, వీటితో నూడిల్ అవుతుంది. ఆ పిజ్జాను ఏదో దించండి తొందరగా. అది కూడా చేసా. అంటే ఇవన్నీ మార్కెట్ టెస్ట్ చేశాను నేను. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఎకో సిస్టమ్ అన్నాను చూసారా, ఇట్స్ నాట్ ఎండ్ అప్ విత్ ప్యాకేజ్డ్ ఫుడ్. ఓకే, ప్యాకేజ్ ఫుడ్ తింటున్నారు, మీరు ఆర్డర్ పెట్టుకొని బయట మీల్ తినాలనుకున్నారు, బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్నారు, నైట్ డిన్నర్ చేద్దాం అనుకున్నారు, మళ్ళీ అక్కడ కూడా ఇదే కెమికల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్సే కదా మీకు సర్వ్ చేస్తుంది. సో అక్కడ కూడా ఉండాలి అనేది ఏం చేసామంటే, కొద్ది రోజులు నేను శాంపిల్ క్లౌడ్ కిచెన్స్ కూడా రన్ చేశాను. పీపుల్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, టేస్ట్ ఏంటి. ఓ మై గాడ్ సార్, అయితే ఫుల్ వెళ్ళిపోయారు సార్ మీరు. చాలా టైప్ మిల్లెట్ తోటి చికెన్ పులావో, పన్నీర్ పులావో, ఏదైనా పులావ్ పెడతాను. మీరు మిల్లెట్ తింటున్నా అని ఫీలింగ్ లేకుండా, ఏ చిట్టి ముత్యాల బిర్యానీ అంటే మన దగ్గర పాత రోజుల్లో కర్ణాటక సైడ్ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రాలో కానీ ముద్ద బిర్యానీలు అనేవాళ్ళు. అంటే కొంచెం పొడి పొడిగా ఉండదు, అది ముద్దగా ఉంటుంది, కొంచెం ముద్దగా ఉంటుంది. ఇప్పుడు ఆ టెక్నిక్లో మేము చేసిన పులావు మీకు అల్టిమేట్ ఉంటుంది. మిల్లెట్ పులావ్ టేస్ట్, ఫ్లేవర్ మీకు మరలా బిర్యానీ ఏంటి గొప్పతనం, మరలా నాకు కావాలి అనిపించడమే దాంట్లో గొప్పతనం. ఇందులో మిల్లెట్, కొంచెం నెయ్యి, మన స్పైసెస్, సింపుల్గా అల్టిమేట్ టేస్ట్. మీరు పులావ్ మరలా తింటారు. అంత మంచిగా నేను ఇస్తాం అనమాట. అలా చేసాం. పిజ్జాలు చేసాం, శాండ్విచెస్ చేసాం. శాండ్విచ్ టాప్ నాచ్ ఉంటుంది. బిగ్గెస్ట్ టఫ్ అండ్ బ్రెడ్ నాకు చాలా టైం, అది కూడా టాప్ 5 లో ఉంది. చాలా టైం పట్టింది. బ్రెడ్ ఎలా తయారు చేశారు సార్? పెద్ద యజ్ఞం. అవునా? అయితే మటుకు సో అలాంటి ఒకసారి చూడాలనిపిస్తుంది ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ. ఎనీ టైం చెప్పకుండా వచ్చేయండి. ఓ మై గాడ్, వదిలితే ఛాలెంజ్ చేస్తున్నారు మాకు. అలా ఉండాలి సార్, ఎవరైనా చెప్పకుండా రండి అని. మామూలుగా చెప్పే ముందు చెప్తే మేము పంపిస్తామనో రిసీవ్ చేసుకుంటామనో చెప్తారు. చెప్పక్కర్లేదు. ఎక్సలెంట్. మరి ఇప్పుడు మీరు అన్నారు కదా ఎకో సిస్టమ్ అని, ఎకో సిస్టమ్ లో రెస్టారెంట్స్ కూడా పెట్టచ్చు కదా, ఫ్రిస్లీ రెస్టారెంట్స్. మనం అన్ని చేయలేం కానీ మేము ఇద్దామని ఉందని ప్లాన్ ఉంది. ఎగ్జిస్టింగ్ క్లౌడ్ కిచెన్స్ కానీ, ఎగ్జిస్టింగ్ రెస్టారెంట్స్ కానీ మన మెనూ ఇన్కార్పొరేట్ చేయడానికి ఒక మోడల్ రెడీ చేస్తున్నాము. అవునా? వాళ్ళకి ఈజీ అంటే, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, బట్ మన ప్రోడక్ట్ ని సపరేట్ ఒక మెనూ లాగా యాడ్ చేస్తారు. హూ ఎవర్ వాంట్స్ సర్వ్ చేయొచ్చు వాళ్ళకి. అది చాలా బాగుంది. దానికి మోడల్ సెట్ చేసాము. బాగుంటుంది. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? రెడీ అయి ఉంది. నేను మార్కెటింగ్ డిలే ఉంది, నా సైడ్ నుంచి డిలే ఉంది, చేస్తాను. అది నాకు తెలిసి ఇక్కడ నుంచి ఎక్స్పోనెన్షియల్ గ్రో అయ్యేటట్టు కనపడుతుంది, ఎందుకంటే వాట్ ఎవర్ బేసిక్ అంతా అయిపోయింది. అంతే. ఫస్ట్ 2-3 years మాకు ఆ ఫౌండేషన్ కోసం టైం పట్టింది. నౌ ఐ కెన్ బిల్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. జస్ట్ ఫౌండేషన్ గ్రౌండ్ లెవెల్ అయిపోయింది, ఇంక జస్ట్ పైన కట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఎందరో వెళ్తే అందరూ అన్నట్టుగా. అంటే ఎంత ఎక్కువ మందికి రీచ్ అవ్వగలిగితే అంత ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి. దాని మీనింగ్ ఏంటంటే, మళ్ళీ డబ్బులు అనుకుంటారు జనాలు, బట్ యాక్చువల్గా డబ్బులు కావాలి. డబ్బులు లేకుండా బిజినెస్ జరగదు, ఎందుకంటే దట్ గివ్స్ ద మోటివేషన్ ఎండ్ ఆఫ్ ద డే. సో ఏం చేయాలన్నా మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నేను బిజినెస్ రన్ చేయాలన్నా, నేను బర్న్ చేయాలన్నా, లేకపోతే నేను సర్వ్ చేయాలన్నా మనీ ఉండాల్సిందే. దట్ ఈస్ కోర్ పాయింట్. బట్ దాంతో పాటు సాటిస్ఫాక్షన్ వస్తుంది చూసారా, దట్ విచ్ వాట్ వీఆర్ సర్వింగ్ అండ్ నెక్స్ట్ జనరేషన్ కోసం, దట్ ఈస్ ద మోర్ డ్రైవింగ్ ఫోర్స్. మీరు ఎండ్ ఆఫ్ ది డే కానీ లేదా ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ కానీ సో మీద మీ ఇంటర్నల్ మీటింగ్ ఉంటుంది చూసారా, ఇంపార్టెంట్ పీపుల్ 2-3 people, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు సార్? ఇది కూడా యాక్చువల్గా చాలా కొన్ని కంపెనీలు మాత్రమే ఇండియాలో సేల్స్ కాకుండా ఎంతమంది ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారని మాట్లాడుకుంటారు, ఎంతమందికి మీరు ప్రోడక్ట్ పంపించారని మాట్లాడుకుంటారు. మా దాంట్లో ఎలా ఉంటుందంటే, ఎన్ని ఫీడ్బ్యాక్స్ మనకి నెగిటివ్ వచ్చినాయి, ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళు, లేదా ఎంత పాజిటివ్ వచ్చింది, వాట్ ఈస్ ద థింగ్స్, ఏం జరుగుతుంది అక్కడ, ఎంత ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన ప్రోడక్ట్లు మొత్తం, నిన్న వచ్చిన ఆర్డర్లన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయినయ్యా లేదా, అది ఏ ఫేజ్లో ఉన్నాయి, ఎప్పుడు డెలివరీకి వెళ్తుంది, మా మాటలన్నీ ఇక్కడే ఉంటాయి. ఎంత డబ్బులు ఈరోజు వచ్చింది, ఈ మంత్ సేల్ ఎంత అనేది మాకు ఇన్వెస్టర్స్ అడిగేంత వరకు, అండ్ ఇన్వెస్టర్స్ అంటే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీసే, మాకు ఆ దృష్టి అక్కడ దాకా వెళ్ళదన్నమాట. గ్రేట్. అంటే ఏదో చాలా గొప్ప కంపెనీ అవ్వబోతుంది అనే ఒక సింటమ్ తగ్గట్టుగా అనిపిస్తుంది. అలాంటిది అలాంటి వైబ్ వస్తుంది. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. వీఆర్ హ్యాపీ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు జాయిన్ విత్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జర్నీలో కూడా. ఎందుకంటే ఒక్కరమే అన్ని ప్రోడక్ట్లు ఎప్పటికీ చేయలేం. నాకంటే బెటర్ టేస్ట్ తోటి, బెటర్ థాట్ ప్రాసెస్తో ఇంకోరు ఉండొచ్చు. సో ఇఫ్ దే వాంట్ టు కమ్ అప్ విత్ ద సేమ్, ఐ కెన్ హెల్ప్ దెమ్ అవుట్ ఫార్మలైజింగ్లో, లేకపోతే ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు. సో వీ కెన్ బ్రింగ్ ద ప్రోడక్ట్ టు ద మార్కెట్. ఇంకా ఎక్కువ ప్రోడక్ట్లు మార్కెట్లోకి వస్తాయి, ఎక్కువ మంది. ఎందుకంటే టేస్టీస్ 6 నెలలు మీరు కంటిన్యూగా తిన్న తర్వాత ఇంకోటి కావాలనిపిస్తుంది. యూ కాంట్ సస్టైన్ విత్ ద సేమ్ కంటిన్యూటీ అనమాట. సో చాలామంది అంటే
వీఆర్ హ్యాపీ టు షేర్ దీస్ థింగ్స్ అండ్ ఆర్ కొలాబరేట్ విత్ దెమ్ ఆర్ పార్ట్నర్ విత్ దెమ్ టు బ్రింగ్ ఇన్ టు ది మార్కెట్. సో ఇంకా బెటర్గా ఏదో మేము ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసేస్తున్నాను నేను. సో డెలివరీ మోడల్ దగ్గర నుంచి లాజిస్టిక్స్ మోడల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో వీ నో ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి, ఏం చేయకూడదు, సర్టిఫికేషన్ ప్రాసెస్ ఐ కెన్ హెల్ప్ దెమ్ అవుట్, ఎలా ప్రోడక్ట్ ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాము. సో వీ కెన్ మేక్ దట్ ఎ ప్రాపర్ థింగ్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీరు పాలు అన్నారు, భయపడకుండా ఓకే నేను ఇక్కడ నుంచి పాలు పెట్టుకోవచ్చు. అదే సార్ కావాల్సింది, ఆ ట్రస్ట్ కావాలి సార్ మాకు. అది నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఏ ప్రోడక్ట్ అయినా సరే వీళ్ళ దగ్గరికి వెళ్తే నాకు నమ్మకం ఉంటుంది, నేను మంచి ప్రోడక్ట్ కొనచ్చు, సో నాకు అవైలబుల్ ఉంటుంది, నాకు కావాల్సింది. జామ్స్ వస్తున్నాయి, మనకి సాసెస్ వస్తున్నాయి. సో నా ఉద్దేశం ఏంటంటే మీరు రోజు తినే అలవాట్లు పొద్దున్న నుంచి రాత్రి దాకా మీకు అలవాటు అయిపోయినాయి ఆల్రెడీ, మీరు అవి మార్చుకోలేరు, మీ హ్యాబిట్స్ మార్చుకోలేరు. దాన్ని నేను బెటర్ వర్షన్ ఇస్తాను. ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ద హెల్దియెస్ట్ ప్రోడక్ట్. అందుకని మీరు చూస్తే మా మార్కెటింగ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ హెల్దీ అనే పదం నేను ఐ డోంట్ లైక్ టు యూజ్ ఇట్, బికాస్ ఫుడ్ షుడ్ బి హెల్దీ. మళ్ళీ సపరేట్గా నేను ఇది హెల్దీ ఫుడ్ ఇస్తున్నానని చెప్పకూడదు, ఫుడ్ అది అవమానంగా ఉంటుంది. సో అంటే సార్ ప్రోటీన్ అని కూడా ఇక్కడ ఏం రాయలేదు సార్, అది కూడా అండి. అంటే ప్రోటీన్ ఫైబర్తో జర్నీ ఎండ్ అవ్వకూడదు అని ఇప్పుడు మార్కెటింగ్ టర్మ్ ప్రోటీన్ అయిపోయింది. అవును, వాటర్ కూడా ప్రోటీన్ వాటర్ చూసాను సార్ నేను. పప్పు ప్రోటీన్ ఇది కలుపుకోండి ప్రోటీన్ ఎక్కువ వస్తుందని యాడ్ చేస్తున్నారండి. అవును, పప్పుకే ఒక పప్పులో నెయ్యి వేసుకుని తింటే మంచిగా ఎక్కువ ప్రోటీన్ బాడీ వస్తుంది, ఫ్యాట్ మంచి ఫ్యాట్ వస్తుంది. ఇట్స్ వెరీ గుడ్ న్యాచురల్. లేకపోతే చికెన్ కూడా చికెన్ తినండి ప్రోటీన్ తోటి, కాదనట్లా. నేను ప్రతి దాంట్లో ప్రోటీను, నేను తినే పప్పులో ప్రోటీను, రైస్లో ప్రోటీన్, న్యాచురల్గా దాంట్లో కొంత ప్రోటీన్ ఉంది, మిల్లెట్లో కొంత ప్రోటీన్ ఉంది, మనం తినే కొన్ని రకాల నట్స్ సీడ్స్, మన ఉరద్దాలు అన్నిట్లో ఉరద్దాలు ఏమన్నారు దాంట్లో ప్రోటీన్ ఉంది, ప్రతి దానికి ఒక ప్రోటీన్ ఉంది. న్యాచురల్గా మనకు అది అబ్జర్వ్ అవుతుంది. అలా కాదు నాకు ప్రతిదీ ప్రోటీన్ కావాలి, నువ్వు బాడీని అబ్నార్మల్ ట్రై చేయడం, సో అనవసరంగా దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం. చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తెచ్చుకుంటున్నారు సార్ అనవసరంగా. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని అది అనవసరంగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళటం వల్ల నార్మల్ మజిల్ కోసం ఉండే వాళ్ళకి ఎవరికి హై ప్రోటీన్స్ అవసరం లేదు. వర్కౌట్ వాళ్ళకైతే బిల్డ్ చేయాలి కాబట్టి బాడీ వాళ్ళకి అవసరం. వాళ్ళు తీసుకున్న మీరు గమనిస్తే చాలా మంది బాడీ బిల్డర్స్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును సార్, క్రియాటిన్ లెవెల్స్ చాలా రిచ్ ఉంటాయి. అవును సార్. సో అసలు అంత అవసరం ఏంటి మనకి? మనం నార్మల్గా ఉంటున్నాం, మనకి ఎందుకు అవసరం? నార్మల్గా తింటే అయిపోతుంది. ప్రోటీన్ అంటే హెల్దీ. నాకు ఒకరు అడిగారు ప్రోటీన్ 7-8 గ్రామ్స్ ఎంత ఉంది, ఇది ప్రోటీన్ రిచ్ కాదు కదా, ఇది హెల్దీ కాదు కదా. అరే ప్రోటీన్ ఉంటేనే నా హెల్దీ అంటే జనాలు సైకలాజికల్గా అక్కడ దాకా వెళ్ళిపోయారు. ప్రోటీన్ ఉంటేనే హెల్దీ ప్రోడక్ట్, లేదా ఫైబర్ ఉంటేనే హెల్దీ ప్రోడక్ట్, అది లేని అసలు హెల్దీయే కాదు అంటే ఉండాలి. ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, న్యూట్రియంట్స్ ఉండాలి, కాంప్లెక్స్ కార్బ్ ఉండాలి, న్యూట్రియంట్స్ ఉండాలి. ఇవన్నీ కలిపింది మీల్ అవుతుంది, అందుకే దాన్ని మీల్ అన్నారు. మైదాలో కూడా 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 9 గ్రామ్స్ ఉంటుందా సార్? 8 or 9 ఉంటుంది. అదే అంత ఉంటుంది అంటున్నా. ఉంటుంది. 0 ఫైబర్ ఉంటుంది, 1 or 2 ఉండదు. అందుకని అది బ్యాడ్ అయింది. అది మైదా ప్రాసెసింగ్ లోనే బ్లీచింగ్ అవుతుంది. అక్కడ కెమికల్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ఇట్, వెరీ వెరీ హై కెమికల్స్ ఆర్ గోయింగ్ అండ్ రిఫైనింగ్ ఇట్ వెరీ వెరీ హై లెవెల్, హెవీలీ ప్రాసెస్డ్. అది ప్రాబ్లం. మీరు వీట్ ఫ్లోర్ తీసుకోండి, నేను సలహా, వీట్ ఫ్లోర్ తీసుకొని ఆడిచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చిన పైన పొట్టుదంతా తీసుకొని తందూరికి వాడుకోండి, మిడిల్ లేయర్ లో వచ్చేదంతా తీసుకొని మీకు మైదాకి ఆల్టర్నేట్ గా వాడుకోండి. దాంట్లో కూడా ఏంటి అంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు పై లేయర్ లో ఒక వస్తుంది, అది తందూరి ఆటాస్ కి చాలా బాగుంటది. తందూరి ఆటానా? రోటీస్ టైప్ మధ్యలో ఒక లేయర్ ఉంటుంది. బ్రాన్ అనేది పైన పైన ఉండేది. సో ఈ మధ్యలో ఉండే ఏరియా అంతా కూడా మైదాకి ఆల్టర్నేట్గా వాడుకోండి. దాంట్లో 12 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, 8 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకు కొన్ని వీటిలో ఉండే న్యూట్రియంట్స్లో చాలా పోర్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ దాంట్లో కంటిన్యూ అవుతుంటాయి. చిన్న లాస్ట్లో మిగిలిపోయిన అది మన సూజీ, చిన్న కింద దాని సూజీ కింద వాడుకోండి. దానికి నీట్గా వస్తుంది, లేదా 3 కలిపి వాడుకోండి. ఇబ్బంది, అన్ని రకాలు ప్రాసెస్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే బ్రెడ్లు చేసుకోండి, బ్రెడ్స్ చేసుకోండి. దాంతో మైదాకి వెళ్ళకండి. మైదా వాడతారు, మీకు తెలుసా లేదు. గవ్వలు కూడా డైరెక్ట్ వీట్ ఫ్లోర్ వాడుకోవచ్చు హ్యాపీగా. లేదు నాకు ఇబ్బంది అనుకుంటే ఇలాంటి ఫ్లోర్స్ వాడుకోండి. ఇలా దేర్ ఆర్ సర్టైన్ థింగ్స్. లేదు ఇవేం అవ్వట్లేదు, దాంట్లో కొంచెం తౌడు కలుపుకో, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. ఫ్లేక్ సీడ్ కలుపుకో, సూపర్గా వర్క్ అవుతుంది. అవును సార్, అవన్నీ ఏమైనా డీల్ చేశారా సార్? అంటే పంప్కిన్ సీడ్స్తో కానీ, సన్ఫ్లవర్ సీడ్స్తో, వాటర్ మెలన్ సీడ్స్తో ఇప్పుడు చాలా చాలా మంచివి అని చాలా చోట్ల వింటున్నాను సార్. చేసాము. నాకు సీడ్స్ కొంచెం ఆర్గానిక్ ఈ సీజన్లో నాకు కరెక్ట్ టైంకి సీజన్లో అవైలబుల్ రాలేదు. ఓన్లీ సన్ఫ్లవర్ సీడ్ ఒకటే ఉంది నా దగ్గర. కాబట్టి ఆఫీసర్ చేయలేదు. ఉంది, ప్రోడక్ట్ ఫినిష్ చేసి రెసిపీ అంతా ఫైనల్ చేసేసి సర్టిఫికేషన్ తీసుకొని ఉన్నాను. ప్రాబ్లం ఏమైందంటే లాస్ట్ 6 నెలల్లో నాకు ఆర్గానిక్ ఫార్మర్స్కి వెళ్తాం మనం అంతా బాగానే ఉంది,
టెస్టింగ్ చేద్దాం, టెస్టింగ్ కూడా ఓకే అంటాడు. లేదు నాకు గవర్నమెంట్ నుంచి టీసీ ఇప్పిస్తావు, టీసీ కష్టం అంటాడు. టీసీ ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్. ఓకే. సో ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ డిఫికల్ట్ వస్తుంటాయి. ఎందుకు వస్తుంది అంటే కొన్ని బ్యాచ్ కొన్ని మిక్స్ ఏదో ప్రాబ్లం ఉంటుంది, మనం తీసుకోవట్లేదు అవి. నేను అది తీసుకోకపోతే ఆ ప్రోడక్ట్ రాదు. ఇప్పుడు నా దగ్గర కోకోనట్ ప్రోడక్ట్ లేదు, నా దగ్గర కోకోనట్ లడ్డు అల్టిమేట్ ఉంటుంది. అల్టిమేట్ నా ఫేవరెట్ కోకోనట్ లడ్డు లేదు. లడ్డు ఎందుకు వేయట్లేదు అంటే నాకు ఆర్గానిక్ కోకోనట్ టైం పడుతుంది కొంచెం, అది ఆగింది. అలా కొన్ని ప్రోడక్ట్లు లేకపోవటం వల్ల అవైలబుల్ ఉన్నా కానీ నేను ఇంకా లాంచ్ చేయలేదు. వెరీ సూన్ అవి కూడా వస్తాయి. విల్ మేక్ ఏ వెరీ ప్రాపర్. సార్ మీకు ఏమన్నా 48 గంటలు ఇచ్చాడు సార్ దేవుడి రోజు, ఎన్ని పనులు చేస్తారు సార్ మీరు? కాదు, అసలైన విషయం సార్ నేను అడుగుదాం అనుకున్నా, క్లీనింగ్కి వాడతాం కదా, అవి కూడా కెమికల్స్ ఉంటాయి కదా హెవీగా, చాలా ఉంటాయి. తుడిచినప్పుడు ఆ ప్లేట్కి ఎడ్జెస్ బార్డర్స్లో కొన్ని ఇరుక్కుపోతాయి. నేను చాలాసార్లు సోప్ చూశాను అక్కడ మా ఇంట్లో కూడా. సో తుడిచే దగ్గర కూడా కెమికల్స్ అనేవి మనకి చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. అవును. అది కూడా ఏమన్నా మీరు మీ యూటెన్సిల్స్ క్లీన్ చేసేటప్పుడు? నేను అదే ఇందాక చెప్పాను కదా, మనం ఎటువంటి కెమికల్ ఫ్యాక్టరీ లోపలికి ఎంటర్ అవ్వదు. ఓ మై గాడ్, ఫ్యాక్టరీ లోపలికి కెమికల్ అంటే బ్యాడ్ కెమికల్స్, ఏది ఫ్యాక్టరీ లోపలికి కూడా ఎంటర్ అవ్వవు. మీరు లోపల ఫ్యాక్టరీ అంతా తిరిగినా మీకు ఎక్కడ కనపడదు. సో అక్కడ ఉండేదంతా కుంకుడుగాయ, బేకింగ్ సోడా, ఆపిల్ సైడర్ వెనిగరు, నార్మల్ రైస్ వెనిగరు, సింథటిక్ కాదు నార్మల్ వెనిగర్, అండ్ కల్లుప్పు కానీ పింక్ సాల్ట్ క్రిస్టల్స్ కానీ ఇలాంటి వాటిని వేసి మేము ఒక ప్రోడక్ట్ చేసుకున్నాం. దాంతో యూటెన్సిల్స్ క్లీన్ చేస్తాం. మా క్లీనింగ్ కూడా టైం పట్టుద్ది. అంటే నేను వచ్చింది తీయి ఇట్లా అవ్వదు. నేను దాన్ని కాసేపు వేడి నీళ్ళలో నానబెట్టి మళ్ళీ దాన్ని కాసేపు వాటర్తో తీసి మళ్ళీ వీళ్ళంతా చేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఆ ప్రాసెస్ చేశాక అది ముందుకెళ్తుంది. ఓ మై గాడ్, క్లీనింగ్ మసాలాలు తయారు చేసుకున్నారు, మీకు కావాలనుకుంటే అది ఓకే, అది కూడా ఓకే కాదు, అది కూడా గ్రేటే, కానీ ఓకే అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కడగడానికి ఉండే డిటర్జెంట్ కూడా మీరే తయారు చేసుకోవడం అనేది అది వేరే లెవెల్, అది గాడ్ లెవెల్. ఇది పెద్ద కష్టం అవ్వలేదు మాకు ఫస్ట్ నుంచి. కాకపోతే ఓన్లీ వాళ్ళు ప్రూవ్ చేయమన్నారు. మరి ప్రూవ్ చేయాలి కదా సార్, రెసిడ్యూ ఉంటుందా ఉండదా, గ్యారంటీ ఏంటి అని ప్రూవ్ చేయమని. అది కొంచెం టైం పట్టింది, బట్ వి మేడ్ ఇట్. అది త్రూ అయిందా సార్? ఆ క్లీనింగ్ సిస్టమ్ ఇలా చేయొచ్చు. దాదాపు 2 hours ఎక్కువ దానికి బట్టేలా ఉంది కదా క్లీనింగ్. రెసిడ్యూస్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది కెమికల్ వాడట్లేదు, అవును, అండ్ ఆ ఫుడ్లో ఏం లేదు. సో నేను క్లీనింగ్ చేసే దాని ఎలిమెంట్స్లో కూడా ఏం కెమికల్ లేదు. ఓన్లీ ఏ రెసిడ్యూ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బాగా ఆయిలీ గ్రీజ్ అయినవి ఉండాలి. కరెక్ట్. ఓకే, నేను ఎప్పుడైతే హాట్ వాటర్లో ఒక 1 hour నానబెట్టానో చాలా వరకు అదంతా అవుతుంది. బేకింగ్ సోడా అండ్ లెమన్ అండ్ సాల్ట్ అనేవి ఆక్సిడైజ్ చేస్తాయి ఫాస్ట్, కార్బన్ డైఆక్సైడ్ అది ఎక్కువ చేస్తుంది. ఆటోమేటిక్గా దానిపైన ఉన్నదంతా కూడా ఆయిల్ అంతా కూడా రావడం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం కుంకుడుకాయ పెట్టి కొంచెం సాల్ట్ వేసి తుప్పుతారో ఆటోమేటిక్గా మొత్తం క్లీన్ అయిపోతుంది. బెటర్గా అయ్యేటట్టుంది, ఏం ఉండదు దాంట్లో, సింపుల్గా అయిపోతుంది. ఇలా అంటే కిచ్చి సౌండ్ వస్తుంది. ట్రై చేయలేదు. అంటే అది మేము యాడ్స్లో చూసేది ఏంటంటే అలా అంటే క్లియర్గా పోయింది అని. ఇలాగ మేము చేసుకునే వాటిల్లో చాక్లెట్, హనీతో చాక్లెట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. ఓకే, చిన్న స్వీట్గా రావాలి కదా. డార్క్ చాక్లెట్ ఉంటుంది మనది యాక్చువల్, స్టెబిలైజర్స్ లేకుండా ఏం చేయకుండా హనీ అండ్ దాని మిక్స్ అవ్వవు. హనీ అండ్ చాక్లెట్స్ ఆర్ నాట్ వెరీ గుడ్ కాంబినేషన్. దాంతో బ్రౌనీ, దాంతో ఐస్ క్రీమ్ కొంచెం డిఫికల్ట్ అయింది, బట్ వీ మేడ్ ఇట్. ఇప్పుడు హనీ బ్రౌనీ ఉంటుంది చాక్లెట్ తోటి. మీతో మాట్లాడే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ ఇఫ్ యూ థింక్ దట్ యూ డిడ్ నాట్ మీట్ యువర్ స్టాండర్డ్స్ దెన్ యూ డోంట్ డూ ఇట్. నేను అది అందరికీ చెప్తాను, ఎందుకంటే చాలా రకాల ప్రోడక్ట్స్ ఆర్ ఎలిజిబుల్ ఇన్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఆల్సో, లైక్ ఫ్యూ గమ్స్, జాంతన్ గమ్ అని, లేకపోతే ఆర్గానిక్ సర్టిఫికేషన్ అలౌ చేసింది సర్టెన్ మోతాదు వరకు. నేను నా రెసిపీ నేను ఆర్గానిక్ సర్టిఫికేషన్ బాడీకి సబ్మిట్ చేయాలి, నేను ఇంతే వాడతాను అని. నా రికార్డుల్లో నేను వాడేటప్పుడు నేను మెయింటైన్ చేసే మొత్తం రికార్డులో అది అంతే ఉండాలి. నేను ఎంత కొన్నాను, ఎంత వాడాను, ఎంత బ్యాలెన్స్ ఉందో వాడు ఆడిట్లో అది చూడాలి. ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే ఇస్తాడు. నా ప్రాబ్లం ఏంటంటే వాటిల్లో కూడా చాలా అల్టరేషన్ జరుగుతుంది అండ్ నాకు తెలీదు. ఆస్కార్బిక్ యాసిడ్ ఇస్ వెరీ గుడ్, లిమిటెడ్లో తీసుకుంటే చాలా మంచిది. విటమిన్ సి మంచిది, విటమిన్ ఈ మంచిది, ఎక్స్ట్రాక్టెడ్ ఆయిల్స్ ఉంటాయి మంచివి, బాడీకి మంచిది లిమిటెడ్లో తీసుకున్నప్పుడు. కానీ నాకు ఆ ప్రాసెస్ క్లారిటీ లేనప్పుడు, కరెక్ట్, నేను దాన్ని పెట్టి నేను మీకు చెప్పి మిమ్మల్ని నేను ఓకే అని చెప్పించి రేపొద్దున ఎక్కడన్నా అది ప్రాబ్లం అని నాకు తెలిసి ఇవన్నీ నేను ఐ డోంట్ వాంట్ టు, అంటే నన్ను ఎవరైనా అడిగితే నేను ఆన్సర్ చేయగలిగా ఉన్న ప్రోడక్టే నా దగ్గర పెట్టుకుంటా. రేపొద్దున నేను ఆస్కార్బిక్ యాసిడ్ ఏదైనా ప్రోడక్ట్లో వాడాల్సి వస్తే దాని ప్రాసెస్ వాళ్ళు ఏం చేస్తున్నాడో మొత్తం నాకు ఒక క్లారిటీ వచ్చి దానికి ఒక స్టాండర్డ్స్ ఉండి తీసుకుంటే దాన్ని యూస్ చేస్తా, లేదంటే యూస్ చేయను. సో విటమిన్ ఈ, విటమిన్ సి ఇవి కూడా
న్యాచురల్ సోర్సెస్తో తీసినవి, సింథటిక్స్ లేకుండా ఉండేవి వస్తే విల్ యూజ్ ఇన్ ద ప్రోడక్ట్. ఎందుకంటే అది మంచిది, అది కూడా కొంత షెల్ఫ్ లైఫ్కి బెటర్ చేస్తుంది. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కన్జంప్షన్ ఆల్సో. కొంచెం కొంచెం ఏదైనా అవసరమైతే వాడతాం, బట్ ఇప్పుడైతే అది కూడా చేయలేదు. ఇంకా వచ్చే రోజుల్లో చూడొచ్చు. ఎక్స్ట్రాడినరీ సార్. ఫస్ట్లీ ఈ బిజినెస్ పక్కన పెట్టేసి ఓవరాల్గా మా లాంటి వాళ్ళకి, రెగ్యులర్ పీపుల్కి ఫుడ్ ప్రకారంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఓ 2-3 చెప్పండి అంటే ఏం చెప్తారు? మనం ఏం చెప్పినా ఎవరి ఫుడ్ వాళ్ళకు ఉంటాయి. లేదు, వినేలాగే ఉంది. మీరు చెప్తే దృష్టిలో ఉండి అట్లీస్ట్ కొంచెం ఓ రోజు కొద్దిగా మార్చుకొని ఓ రోజు బెటర్ పర్సన్ అవుతాం సార్. మిల్లెట్స్ అయితే ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అవునా? ఓకే, ఖచ్చితంగా అలవాటు అంటే రైస్ని రీప్లేస్ చేసేలాగా చేయొచ్చా? మీకు బాగా రైస్ ఇష్టం అయితే మీరు రైస్తో ఎండ్ చేయండి. అట్లీస్ట్ యూ హ్యావ్ దట్ ఫీల్ దట్ రైస్ తిన్నాను. ఓకే, సో రైస్తో ఎండ్ చేసుకోండి. స్టార్ట్ దేంతో చేయమంటారు? స్టార్ట్ మటుకు మిల్లెట్తో చేయండి, ఖచ్చితంగా మిల్లెట్తో చేయండి. మిల్లెట్ కర్రీతో తినలేకపోతే మీరు ఖచ్చితంగా సాంబారు రసము పెట్టుకొని దాంతో ఎక్కువ కర్రీ నంచుకొని తినండి. మీరు మిల్లెట్ తింటారు హ్యాపీగా, యూ విల్ ఎంజాయ్ ఇట్. మిల్లెట్ అంటే ఎలాంటివి? ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్ ఉంది. అంటే ఫైబర్ ఒక చోటే పనిచేయదు. సో ఒక్కొక్క ఫైబర్ బాడీలో ఒక్కొక్క ఏరియాలో హెల్ప్ చేస్తుంది. సో ఫాక్స్టైల్ ఒక దగ్గర, అండుకూరలు ఒక దగ్గర, మన ఊదల అరికెలు ఒక దగ్గర, సామెలు ఒక దగ్గర, ఇలా ప్రతిదానికి ఒక్కొక్క ఇంపార్టెంట్ నేచర్ ఉందన్నమాట. సో దాన్ని కిల్ చేయకుండా రోజుకొకటి, ఈ రోజు ఒకటి తింటే రేపు ఇంకోటి, ఎల్లుండి ఇంకోటి, అలా ఒకరోజు రైస్ కూడా పెట్టుకోవచ్చు. ఒక రోజు కావాలంటే హ్యాపీగా గంజి వాడ్చుకొని హ్యాపీగా రైస్ చేసుకొని తినండి, హ్యాపీగా ఉంటుంది. అంటే ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే వీలైనంత వరకు ఆర్గానిక్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే నేను దగ్గర నుండి చూసి వచ్చాను ఎంత హారిబుల్ పెస్టిసైడ్స్ వాడతామో. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా కాయిన్కి ఒక సైడే, ప్రాసెసింగ్ గురించి మాట్లాడుకున్నాం. దీనికి కాయిన్ ఇంకో సైడ్ ఉంది, ఫార్మింగ్. అదే నేను అడిగానా, వాళ్ళకి రైతుకి అంత ఉంటుందా నాలెడ్జ్? అందులో ఎంత హారిబుల్ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడుతున్నారో నేను కళ్ళ దగ్గర నుంచి చూశాను. కలుపు నివారణ కోసం మన వాళ్ళు గ్లైఫోసేట్ వాడతారు. చాలా డేంజరస్, వరల్డ్లో చాలా కంట్రీస్లో బ్యాన్ అయింది. యూఎస్లో మీరు వెళ్ళి గూగుల్లో జస్ట్ ఎత్తుక్కుంటే గ్లైఫోసేట్ వాడటం వల్ల నాకు క్యాన్సర్ వచ్చిందని ప్రూవ్ చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంపెనీల నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మనం అన్నీ వాడు కినోవా చెప్పాడు, కినోవా వాడతాం, సీడాయిల్ చెప్పాడు, సీడాయిల్ స్టార్ట్ చేసాం. మరి అక్కడ ప్రూవ్ అయింది, ఇది కూడా ప్రూవ్ అయింది కదా, దాన్ని కూడా నమ్మచ్చు కదా. అది మటుకు విచ్చలవిడిగా వాడతాం. బాబురే, ఎందుకంటే వాళ్ళకి తెలిసి తప్పు చేయరు. ఎందుకంటే వాళ్ళ క్యాన్సర్లు వస్తున్నాయి దానివల్ల. మీరు ఈ రోజు గమనిస్తే పల్లెటూరులో క్యాన్సర్లు ఎక్కువ ఉన్నాయి. అవును సార్, ఎందుకు సార్ అలాగా? నేను అనుకుంటా సిటీలో మనం చెడిపోతున్నాం అనుకుంటా. దే డైరెక్ట్లీ ఎక్స్పోజ్డ్ టు ది పెస్టిసైడ్స్, డైరెక్ట్లీ. స్ప్రే, ఎవరు ప్రికాషన్స్ తీసుకోరు, స్ప్రే చేస్తున్నారు. గాలి థింగ్ బట్టి ఉంటుంది, పార్టికల్స్ గాలిలోనే ఉంటాయి, పీలుస్తాం మనం. చాలా కొద్ది మంది మాస్క్లు పెట్టుకుంటారు. అది కూడా మాస్క్ కాసేపటి ఎండలో వాడు కొడుతున్నప్పుడు చిరాకు వస్తుంది, మాస్క్ తీసి కిందేస్తాడు. ఇది రియలిస్టిక్గా జరిగేది. నేను అక్కడే ఉన్నవాడిని. పల్లెటూరులో మంచి తిండి తింటారన్న ఫీలింగ్లో ఉంటారు, కానీ హారిబుల్ తిండి తింటున్నారు. అదే తెచ్చుకుంటాడు, కడుక్కుని తినేస్తాడు. చాలా దారుణమైన ఫుడ్ అక్కడే ఉంది యాక్చువల్గా. అంటే అక్కడ దాకా ఎడ్యుకేట్ చేయక తెలియదు ఇంకా పూర్తిగా ప్రాపర్గా. చెప్పినా పంట పాడైపోతుంది. ఇప్పుడు నేను చెప్తే ఎవరు నమ్మరు. ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ నుంచి, బలంగా సొసైటీలో నుంచి రావాలి ఆ పదం. ఎక్కువ మంది దాని గురించి మాట్లాడాలి, ఎక్కువ మంది చెప్పాలి. అందుకే యాక్చువల్గా ఐఎమ్ హ్యాపీ లాస్ట్ 10 yearsలో పాలేకర్ గారు, ఖాదర్ అలీ గారు వచ్చారని. అవును, వీళ్ళంతా రెవల్యూషన్ తీసుకొచ్చారు. పాలేకర్ గారు, సుభాష్ పాలేకర్ గారు ఫార్మింగ్ని మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళిపోయారు. అవును, కరెక్ట్. అంటే ఫెర్మెంటేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఫార్మింగ్లో కూడా. అంటే 2 రోజులు 3 రోజులు నీ ఆవు పేడ, ఆవు మూత్రం నువ్వు ఇలా నీళ్ళలో కలిపి ఇలా ఫెర్మెంట్ చేస్తే అల్టిమేట్ బ్యాక్టీరియా, ఎంజైమ్స్ వచ్చి నీ సాయిల్ ఫెర్టైల్ అవుతుంది. ఇది చాలు నీకు. అంటే మన పెద్దోళ్ళు ఇంటికి ఒక ఆవు ఎందుకు ఉండాలి, పాడి పంట అని ఎందుకు అన్నారు, సింపుల్గా వివరించారు. ఒక్క ఆవు 10 ఎకరాలు వ్యవసాయం చేయగలుగుతుంది. మీ ఖర్చుని 50% తగ్గించగలదు. ప్రొడక్షన్ ఈరోజు రాకపోయినా ఖర్చు తగ్గినప్పుడు నువ్వు లాభాల్లో ఉంటావు. 2 సంవత్సరాల కన్నా సరే ప్రొడక్షన్ పెరుగుతుంది. ఖచ్చితంగా 2-3 yearsలో ప్రొడక్షన్ విల్ గ్రో హై. మీరు నార్మల్గా కెమికల్ ఫార్మింగ్తో ఎంత చేస్తారో అంత ప్రొడక్షన్ వస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా. బయోడైవర్సిటీ ఏంటి, ఫెర్మెంటేషన్ ఏంటి, ఒక 15 రోజులు ఫెర్మెంట్ చేస్తే అదే ఆవు పేడ, ఆవు మూత్రం అల్టిమేట్గా పనిచేస్తుంది సాయిల్ పైన అండ్ ప్లాంట్ పైన. నేను అనుభవంతో చెప్తున్నాను ఆ విషయం. అది అనిమల్ క్రుయాలిటీ కూడా కాదు, యూరియా కెమికల్ వాడట్లేదు అసలు ఏమి. ఆవు నుంచి మనం దొంగిలించుకోవట్లేదు, అది వదిలేసింది వాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ, ఆవు మొత్తం తాగే వాళ్ళు ఉన్నారు. చాలా చాలా మంది చెప్పారు. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద
వాళ్ళకి కూడా ఫెంటాస్టిక్ జాబ్ జరుగుతుంది యాక్చువల్గా. రీసెంట్ టైమ్స్లో నేను ఒక టైంలో అయితే ZBNF విపరీతంగా పబ్లిసిటీకి వెళ్తున్నది, మళ్ళీ సడన్గా బ్రేక్ అయింది. ZBNF జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. సో బడ్జెట్ అవసరం లేదు, ఆవు ఒక్కటే చాలు. మెజారిటీ ఆఫ్ యువర్ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ మొత్తం అదే కవర్ చేస్తుంది. ఎందుకు పెస్టిసైడ్ అంటే ఆవు మూత్రాలతోటి కూడా కొన్ని రకాల థింగ్స్ తయారు చేసుకొని, లేదా మన గంజి ద్రావణం ఉంటుంది, ఇంగువ ద్రావణం అని, నీమ్ ఆయిల్ తోటి డిఫరెంట్ ఉన్నాయి పెస్టిసైడ్ కింద పనిచేసేవి. న్యాచురల్ పెస్టిసైడ్స్ హ్యాపీగా పనిచేస్తాయి. మంచి యొక్క పురుగుల్ని చంపవు, ఓన్లీ బ్యాడ్ వాటిని చంపదు. ఎందుకంటే పురుగుల్లో కూడా మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. పంటకి చెడు చేసే వాటిని తినే మంచి పురుగులు ఉంటాయి, ఫార్మింగ్ మంచి చేసేవి. అదొక బ్యూటిఫుల్ సైకిల్ సార్. నేచర్ చాలా నీట్ గా డిజైన్ అయ్యి ఉంది, మనం వెళ్ళి దాన్ని వరస్ చేస్తున్నాం. దీనివల్ల బీస్ ఆగిపోయినాయి. బీస్ ఆగిపోతే పాలినేషన్ జరగదు, క్రాస్ పాలినేషన్ జరగదు. అది జరగకపోతే పూత సరిగా రాదు, పూత పిందవదు. ఇదంతా ఒక రకమైన సైకిల్. సో అక్కడ దాకా ఆలోచించే వాళ్ళు కూడా లేరు, చాలా కొద్ది మందికే తెలుసు అక్కడ దాకా ఆలోచించాలి అని. సో అది కూడా చాలా మంది ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనం న్యాచురల్ ఫార్మ్ ఇంకా ఎక్కువ, ఎందుకు అలా అంటున్నానంటే, కొనేవాడు ఉంటే ఫార్మర్ మారుతాడు. తను కావాలని పని చేయట్లా, ఫండమెంటల్గా అక్కడున్న పరిస్థితులు, అవసరాలు తనకి తెలియక చెప్పక మనం ఏవోల్ని హెచ్ఓల్ని పెట్టాం, అగ్రికల్చర్ ఆఫీసర్ని, హార్టికల్చర్ ఆఫీసర్ని పెట్టాం. ఒక ఆర్గానిక్ ఆఫీసర్ని పెడదాం, అద్భుతంగా వస్తారు సార్. ఎక్కడికి పోతారు ఇంకంతా నెక్స్ట్ ఇంకొక అదే అంటే ప్రతి గవర్నమెంట్లో ప్రతి జోన్కి, ప్రతి మండలంలోనూ ఒక ఏరియాలో ఒక అగ్రికల్చర్ ఆఫీసరు, ఒక హార్టికల్చర్ ఆఫీసర్ ఉంటారు. దాంతోపాటు ఒక ఆర్గానిక్ ఆఫీసర్ని పెట్టండి, హూ హెల్ప్ దెమ్ టు మేక్ ఆర్గానిక్. ఈ అగ్రికల్చర్ వాళ్ళకి, హార్టికల్చర్ వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఎక్కువ మందికి వెళ్తుంది, జనాల్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ చేంజ్ ఓవర్ నైట్ రాదు సార్. జనరేషన్ కనబడుతుంది, ఒక జనరేషన్ టైం పడుతుంది. కాబట్టి ఆ చేంజ్ రావాలి, మొదలవ్వాలి ఖచ్చితంగా. ఆల్రెడీ స్టార్ట్ అయింది, గ్రోయింగ్. కర్ణాటక మనకంటే చాలా అడ్వాన్స్డ్ ఉంది. అవునా? చాలా అడ్వాన్స్డ్ ఉంది మనకంటే. నాకు తెలిసి ఒక 10 years అహెడ్ ఉంది. ఓ మై గాడ్. ఆర్గానిక్ ఫార్మ్ ఎందుకు, ఎలాగా? అవునా? ఎప్పటి నుంచో ఆ రూట్లో ఉన్నారు. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఆర్గానిక్ అసోసియేషన్స్ ఉన్నాయి, FPOs ఉన్నాయి. 10,000 మంది ఫార్మర్లు, 20,000 మంది ఫార్మర్లు. దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. మనం కొంచెం అది చాలా ఉన్నాయి అలాగా. మధ్యప్రదేశ్ కూడా డూయింగ్ వెరీ గుడ్, రాజస్థాన్ చాలా బాగా జరుగుతుంది, ఉత్తరాఖండ్లో జరుగుతున్నాయి, ఏపీలో కూడా ZBNF లాస్ట్ బిఫోర్లో జరిగినాయి, ఫార్మింగ్లో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. థింగ్స్ ఆర్ గోయింగ్ వెరీ వెరీ గుడ్. ఓకే, అయితే మిల్లెట్తో స్టార్ట్ చేయండి. మిల్లెట్ అనేది లైఫ్లో తీసుకోవాలి, మొదలెట్టండి అని చెప్తున్నారు. కంపల్సరీ అది ఆర్గానిక్గా ఉండేలా చూసుకోండి. ఇంకొకటి సార్, ఇంకొక రెండు చెప్పండి. గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. మిగతా ప్రోటీన్, ఫైబర్ ఇవన్నిటికీ తర్వాత వెళ్తురు, కానీ ఇవన్నీ ప్రాపర్గా అబ్జర్వ్ అయ్యి ప్రాపర్గా బాడీ ఉండాలి అంటే మీ గట్ హెల్త్ బాగుండాలి. ఇప్పుడు ఎవరన్నా వినేవాళ్ళు నా గట్ బాగుందిలే నెక్స్ట్ అని అనుకుంటారు కదా, అది చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలియాలి కదా. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి. దోశ ఇడ్లీ బెస్టా సార్? దోశ ఇడ్లీ పెరుగు సద్దన్నం తిందాం, ఏమవుతుంది? వారంలో 3 రోజులు లేదా 2 రోజులు తినండి, లేదా చాలా బాగుంటుందండి, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. దాంట్లో కావాలంటే కొంచెం మంచిగా. మేము రాత్రి కుండ లాంటి దానిలో మట్టి పాత్రలో కుండలో పెట్టుకుంటే ఫెర్మెంటేషన్ బాగా అవుతుంది, దానిలోనే తింటాం సార్. ఎందుకంటే దాంట్లో ఎయిర్ పాకెట్స్ ఉంటాయి కదా, సో ఆక్సిజన్ అవ్వాలి, అది అవుతా ఉంటుంది, బాగుంటుంది. సో ఖచ్చితంగా ఒక అలవాటు కింద పొద్దున్నే మీకు అలవాటు ఉన్నారు కాబట్టి మీకు తెలిసిపోతుంది. పొద్దున్నే తింటే మనకి ఫుల్గా ఉంటుంది అసలు. 2 అయినా 3 అయినా ఎక్కడ కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వు, మనం ఫుల్ ఎనర్జీతో ఉంటాం. టేస్టీగా కూడా ఉంటుంది సార్, అది పిచ్చ టేస్ట్ ఉంటుంది. మంచి నిమ్మకాయ బద్దం, అసలు ఉసిరికాయ కానీ, నిమ్మకాయ కానీ, ఆవకాయ కానీ దాంతో పెట్టుకొని తింటే టాప్ నాచ్. టేస్ట్ హెల్త్ ఫుల్లింగ్ టాప్ నాచ్ ఉంటుంది. ఫీలింగ్. సో దద్దోజనం చేసుకొని తినండి ఒకసారి డైరెక్ట్ గా తినండి. ఇట్లా మంచిగా అదైతే అలవాటు చేసుకోవాలి కంపల్సరీ. మిల్లెట్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఆర్గానిక్ లాగా ఉండాలి చూసుకోవాలి. గట్ హెల్త్ మాత్రం కంపల్సరీ. మజ్జిగ మేక్ ష్యూర్ ఎవ్రీ డే ఒక అట్లీస్ట్ ఒక గ్లాస్ తో స్టార్ట్ చేసి 1 లీటర్ వరకైనా సరే మజ్జిగని ఖచ్చితంగా లైఫ్ లో భాగం చేసుకొని చూడండి. పల్సటి మజ్జిగ, మంచిగా దాంట్లో సాల్ట్ ఈజ్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. హ్యూమన్ కి సాల్ట్ కావాలి, అక్కడ కూడా రిఫైనింగ్ చేసి గబ్బు చేసేది. మరి ఏ సాల్ట్ వాడడం? పింక్ సాల్ట్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, పింక్ వాడాలి. లేదు, ఎప్పటి నుంచి సైంధవలవణం అనేవాళ్ళు, అదే కొత్తగా తీసుకొచ్చారని నా ఉద్దేశం. ఇప్పుడు కల్లుప్పు కానీ,
రాక్ సాల్ట్ కానీ హ్యాపీగా ఫ్రిస్లీలో వాడతారా సార్ కల్లుప్పు కానీ ఏదైనా? రెండు వాడతామండి. పికిల్స్లో వాటిల్లో కల్లుప్పు వెళ్తుంది. పికిల్స్ ఉన్నాయా ఫ్రిస్లీలో? లాంచ్ అవుతుంది తొందరలో, అయిపోయింది అంతా రెడీ, ఎప్పటి నుంచి రెడీ ఉన్నాయి అచ్చా, ఒకటిగా. Super. ఎందుకంటే పికిల్ చెప్పాను కదా చాలా అవసరం. అవును. మీరు వాళ్ళు చెప్పారని పికిల్ తినకుండా ఆపద్దని చెప్పండి. అందరూ పికిల్ ఎంతో కొంచెం అయినా సరే రోజులో పండగ పూట అయినా పచ్చడి మెతుకులు ఉండాలి. ఎగ్జాక్ట్లీ పండగ పూటైనా సరే పచ్చడి మీద కొంచెం అయినా సరే ఓకే. కంపల్సరీగా అది. అంటే కాకపోతే దాంట్లో తీసుకోవాల్సిన థింగ్ ఏంటంటే రిఫైన్డ్ సాల్ట్ కానీ ఆయిల్స్ కానీ వాడకుండా, ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకోకుండా గ్లాస్ బాటిల్లో జాడీల్లోనో పెట్టుకొని హ్యాపీగా చేసుకొని పింగాణి కానీ హ్యాపీగా తింటే రోజు కొంచెం, అది కూడా యువర్ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. మజ్జిగ హెల్ప్ చేస్తుంది. గీ కంపల్సరీగా డేలో ఒక 2 స్పూన్లు అయినా సరే తినండి. ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్తీ ఫర్ యూ. సూపర్. డోంట్ అవాయిడ్ దట్, వాళ్ళు చెప్పారని అవాయిడ్ చేయకుండా ఇలాంటివి చిన్న చిన్నవి ఎక్కువ సింపుల్ గా చేయగలిగే 4 చెప్పారు. ఇంట్లో అమ్మాయిలు చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచి మంచిగా నువ్వుల లడ్డు, మేము నువ్వులు నాకు ఆర్గానిక్ కొంచెం డిలే అయింది. ఒక 1-2 months ఈ సీజన్కి లాంచ్ అవుతుంది. నువ్వుల లడ్లు, రాగి అంబలి అప్పుడప్పుడు, సద్దన్నం కాకపోతే రాగి అంబలో, రోజు కాకపోయినా రోజు తినాల్సిన అవసరం కూడా లేదు. వారంలో 2-3 రోజులు మన లోపలికి వెళ్తున్నదని. ఆకుకూరలు కంపల్సరీ లైఫ్ లో భాగం చేసుకోండి. బయట నుంచి కొంటే ఇష్టం లేకపోతే ఇంట్లోనే పెంచుకోండి. కరెక్ట్. వచ్చిన గాజు పింగాని తెచ్చుకొని మట్టి పోసుకొని పెంచుకోండి. ఇంట్లోకి ఎంత 4 కాటలు వేస్తే వచ్చేస్తే సరిపోతుంది. అన్ని కూరలు, అన్ని ఆకుకూరలు ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉంటాయి. వెరీ హై యాంటీ ఆక్సిడెంట్స్, వెరీ గుడ్ ఫర్ హ్యూమన్. మనకి చాలా చాలా మంచిది. ఆకుకూరని ఖచ్చితంగా లైఫ్లో భాగం చేసుకోండి. బయట దొరికే ఆకుకూరలు మురుగునీరు పక్కన పెరుగుతుంటే అవి తెంపుకొని వస్తారు, అది ఇది అని చెప్పి భయపెట్టారు సార్. అది సమస్య, అందుకని చాలా మంది మానేశారు. నేను చాలా మంది మారినప్పుడు లెడ్ ఉంటుంది దానిలో, అది కూడా చెప్పారు. అవును, అందుకని ఇంట్లోనే పెంచుకోండి. బాల్కనీ ఉంది, ఎండ పడుతుంది, చాలా. టెర్రస్ గార్డెన్స్ కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ వచ్చేస్తుంది, సరిపోతుంది. ఇంట్లోనే పెంచుకోండి. మెంతికూర వేసుకోండి, తోటకూర వేసుకోండి, గోంగూర 10 రోజులకు ఒకసారి అయినా సరే పచ్చడి రూపంలో ఏదో రూపంలో గోంగూర తినండి. అలా వీటిని అయితే వదలొద్దు అంటున్నాను నేను. ఓకే గైస్, ఎవరైతే ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఆర్ ఈ క్లిప్ చూస్తున్నారో ఎవరో ఒకరు కామెంట్స్లో ఇప్పుడు ఈయన చెప్పిందంతా కూడా సమ్మరైజ్ చేసి రాయండి. మేము వచ్చి లైక్ కొడతాం. అందరికి హెల్ప్ఫుల్గా ఉంటుందని. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని అయితే ఖచ్చితంగా లైఫ్లో భాగం చేసుకోండి. పాలు మీకు ఇష్టం లేకపోతే తాగండి, దట్స్ ఓకే. బట్ మజ్జిగ తాగండి. A2 ఓకే అన్నారుగా. A2 ఓకే. నేను అనేది ఆర్గానిక్ మిల్క్స్ తక్కువ ఉన్నాయి, నమ్మకం లేదు, మీకు ఇష్టం లేదు, ఓకే. దొరికేంత వరకు, దొరికినప్పుడు తాగండి ఖచ్చితంగా. అంటే మీకు ఇష్టం అయ్యి, అందరూ పాలు తాగాలని నేనేం చెప్పట్లేదు, కానీ మీకు ఇష్టమైతే కాఫీలు తాగుతున్నారే, మరి అక్కడ వదలట్లేదు. ఒక గ్లాస్ పాలు ఖచ్చితంగా మంచిది. పటిక బెల్లం వేసుకోండి, డైజెషన్కి హెల్ప్ అవుతుంది. పిల్లలకు కూడా డైజెషన్కి పటిక బెల్లం హెల్ప్ అవుతుంది. పిల్లలకి దయచేసి ఫార్ములాలు ఇవ్వద్దు. 3 months బేబీ దగ్గర నుంచి వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక లాయర్ 3 months బేబీ, తనకి మిల్క్ ప్రాబ్లం వస్తే డాక్టర్ సజెస్ట్ చేశారు ఫార్ములా. అంటే డబ్బా, ఫార్ములా అంటే మిల్క్ పౌడర్ డబ్బా, అది పట్టమని. దాంట్లో స్టెబిలైజర్స్, యాంటీ ఆక్సిడెంట్స్గా పిలువబడే కొన్ని పెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్, కొన్ని రకాల రిఫైన్డ్ ఆయిల్స్, ఇవన్నీ కలిపిందే ఒక ఫార్ములా. ఇప్పుడే మీ పిల్లలకి ఇచ్చి మీరు దాన్ని న్యాచురల్ థింగ్స్ని కిల్ చేస్తున్నారు. ఆవు పాలు ఉన్నాయి, తల్లి పాల తర్వాత ఆవు పాలు అంత శ్రేష్టమైనది ఇంకోటి లేదన్నారు. కొంచెం వెతికి ఆవు పాలు పట్టుకొని ఆవు పాలు పెట్టచ్చు కదా అంటే అజీర్తి చేస్తుంది అని చెప్పారు. అజీర్తి బేబీకి. మీ అమ్మని అడుగు, చెప్తారు ఎట్లా. ఎందుకంటే ఇంత ముందు ఫార్ములాలు 20-30లో వచ్చినాయి. అంతకుముందు అంతా 100 సంవత్సరాల నుంచి ఆడవాళ్ళకి ఎవరెవరికి ప్రాబ్లం వచ్చే ఉంటుంది. వాళ్ళు కూడా పాలు పట్టే ఉంటారు, వాళ్ళు ఆవు పాలే పట్టారు. మరి ఈ రోజు ఎందుకు సడన్గా ఫార్ములా వచ్చింది, ఆవు పాలు ఎందుకు ఆగిపోయింది? తను అడిగితే తను కూడా లేదు అది చేసేది వద్దు అని. నేను మాట్లాడే కొంతమంది చెప్పింది సింపుల్, వెరీ క్లీన్గా చెప్పారు. వాళ్ళు పిచ్చాయేమని ఇలాగన్నారు, పిచ్చాయేమన్నా అని. ఎందుకు అంటే తాటి కలకండ కానీ మామూలు కలకండ కానీ ఏదైతే మిశ్రమం అనుకుంటున్నామో అది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, సో థ్రోట్ని కంట్రోల్ చేస్తుంది. ఆయుర్వేదాలో చాలా ఇంపార్టెంట్ ఉంది దానికి. ఈ పటిక బెల్లానికి కొంచెం పటిక బెల్లం డైల్యూట్ చేయాలి. ఆవు పాలను డైల్యూట్ చేసి, కొంచెం ఎక్కువ వేయకూడదు, ఎక్కువ స్వీట్ అలవాటు చేయకూడదు, కొంచెమే, వెరీ రేర్గా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాంట్లో మనం కొంచెం వాము, కొంచెం జీలకర్ర పెడతాం, దాంట్లో ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. కొంచెం పటిక బెల్లం వేసి మంచిగా చేసి
పిల్లలకి పడితే హ్యాపీగా తాగుతారు, ప్రాపర్గా జీర్ణం అవుతుంది, వాళ్ళకి కావాల్సిన అన్నీ అందుతాయి, అజీర్తి చెయ్యదు. ఇప్పటికీ ఫార్ములా వాడుతున్నారు, చాలా మంది వాడుతున్నారు సార్. ఇప్పుడు మారింది అంటే వాళ్ళకి డాక్టర్లు కూడా అదే సజెస్ట్ చేస్తున్నారు. నా ప్రాబ్లం అక్కడ ఉంది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నా సరే ఆవు పాలు ఆల్టర్నేటివ్గా అన్నా చెప్పాలి కదా, ఆవు పాలన్నా పట్టండి అమ్మా అని, మంచి దొరికితే అని. నువ్వు అసలు చెప్పనప్పుడు ఇప్పుడు ఏమైంది, ఈ పిల్లకి ఇది కదా, ఈ పిల్ల ఫ్రెండ్స్ ఎవరికి రేపు ప్రాబ్లం వస్తుంది, ఈ ఫార్ములా వాడు నేను వాడాను అని చెప్తాను, ప్రమోషన్ జరిగిపోతుంది. అది కాక మామూలు చేస్తే అజీర్తి కూడా చేస్తుంది కూడా మళ్ళీ బ్యాడ్, అసలు చేసేవాళ్ళు కూడా చేయరు. ఇంకా అందులో పిల్లల విషయం అంటే అసలు వాళ్ళ అమ్మకు కూడా తెలియదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ అమ్మ కూడా అదే చెప్తున్నారు. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళ ఏజ్ కూడా 50 years లోపలే కదా, ప్రాబ్లం అక్కడ వస్తుంది. అందుకే నానమ్మలు అమ్మమ్మలు అంతా వెళ్ళాలి, కొంచెం బ్యాక్ వెళ్ళాలి మనం 70s 80s. వాళ్ళు అడిగితే చెప్పేస్తారు కూల్గా. అవన్నీ అంటే ఈ మిత్తులు వదిలి మనల్ని మనం నమ్మి మన పద్ధతులు నమ్మి మన పద్ధతులను తక్కువ చూపు చూడకుండా పండగ పూట ఇదిగోరా ఈ ప్రసాదం ఉగాది పచ్చడి ఇచ్చాడరా అంటే దానికి ఎందుకో అర్థం చేసుకొని మనం చేసుకుంటే చాలు. పెద్ద అద్భుతాలు ఏం చేయక్కర్లేదు లైఫ్లో. నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టాను, ఇలాగ ఆర్గానిక్ మీద ఎక్స్పర్ట్ మీట్ అవుతున్నాను. అందులో లక్కీ అని ఒక అబ్బాయి అడిగాడంటే, అసలు మన ఇండియాలో ఆర్గానిక్ పండించే అంత భూమి ఉందా, అంత సారవంతమైన భూమి ఉందా? ఆర్గానిక్ అంటున్నారు, బాగానే ఉంది. ఇంకొక అమ్మాయి లలిత అనే అమ్మాయి, కంట్రీ అంతా ఆర్గానిక్ ఫుడ్ తినే రోజు వస్తుందా, దానికి మనం ఏం చేయాలి? ఇందులో కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా ఉందండి. కంట్రీ అంతా ఆర్గానిక్ తిన్నదే కదా, ఒకప్పుడు తిన్నదే కదా. మరి ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్ ముందు ఇండియా ఈజ్ ఆర్గానిక్ కంట్రీ. గ్రీన్ రెవల్యూషన్ ఇప్పుడు సార్ గ్రీన్ రెవల్యూషన్ 1941 సార్? కాదండి, 1960s 68 70s టైంలో జరిగింది ఇనిషియల్గా. అప్పటి వరకు ఇండియా ఆర్గానిక్ కంట్రీ. అప్పుడు చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. దెన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దట్ టేక్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఈ రెండు ఎంత మంచి చేసినాయో అంత చెడు చేసిన ఫుడ్కి ఇది మనం ఎప్పుడైనా మనం ఆడుకుందాం. బట్ మేజర్గా దట్ ఈస్ పాసిబుల్, బట్ ఇట్స్ నాట్ ఇమీడియట్ థింగ్. ఇందాక అనుకున్నాం జనరేషన్, ఇట్ టేక్స్ జనరేషన్. స్లోగా స్టార్ట్ అవ్వాలి, కల్టివేషన్ చేంజ్ అవ్వాలి, ఎడ్యుకేషన్లో భాగం అవ్వాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ పాసిబుల్ అని తెలియాలి. ఎవ్రీ పర్సన్ ఆ థాట్ ప్రాసెస్లోనే ఎదగాలి. దట్ ఈస్ పాసిబుల్. ఇట్ డెఫినెట్లీ పాసిబుల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ద అదర్ క్వశ్చన్, అంత ల్యాండ్ ఉందా? ఖచ్చితంగా ఉంది. భూమి సారవంతమైన భూమి ఉండాలి కదా. సారవంతమైన భూమి ఉంది ఇప్పటికీ ఇండియాలో. కాకపోతే భూమితో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు దాన్ని తిరిగి ఆర్గానిక్ చేసుకోవచ్చు. ఎలాగా? 2-3 years పాటు మీరు దాన్ని నార్మల్ చేసుకొని ఈ ఆవు పేడ, ఆవు మూత్రాలు, మల్చింగ్ మెథడ్స్ అంటే మనము ఈ పెసలు థింగ్స్ అవన్నీ వేసి మళ్ళీ దున్నిచ్చి ఇదంతా చేసుకుంటే ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. అంటే అంతమంది ఊరికి 3-4 ఏళ్ళు ల్యాండ్ అలాగా చేసుకుంటూ ఉండలేరు కదా సార్, రాబడి రాకుండా? రాబడి వస్తుందండి, ఖచ్చితంగా రాబడి వస్తుంది. నేను ఏమన్నా అంటే ఈ 2-3 సంవత్సరాల్లో దిగుబడి తక్కువ ఉంటుంది. దాని బడ్జెట్ని సెట్ చేయడానికే 0 బడ్జెట్ వచ్చింది. ఈ 2-3 సంవత్సరాలు కొంచెం అంటే ఎక్కువ లాభాలు రాకపోయినా థింగ్ ఉంటుంది, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, నో డౌట్ అబౌట్ ఇట్. కొంచెంగా సెట్ చేసుకుంటే మటుకు పాసిబుల్ అవుతుంది. ఒక రోజుకి అది పాసిబుల్ అవుతుంది, ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. అండ్ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఫర్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఇట్ మీన్స్ దట్ వి హావ్ లాట్ ఆఫ్ ల్యాండ్ అని కదా. లాట్ ఆఫ్ బ్యూటీ చూడండి, మనం ఆర్గానిక్ కల్టివేట్ చేస్తున్నాం మన కోసం కాదు, ప్రపంచం కోసం. మనం బయటికి పంపిస్తున్నాం ప్రోడక్ట్. బ్యూటీ కాదు సార్, ఐరన్ సార్ అది. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకంటే మనం నమ్మలేదు, మనకు నమ్మకం లేదు, మనకి అవేర్నెస్ లేదు, నమ్మకం లేదు. అంత ఫాస్ట్ పాసిబుల్, దట్ డెఫినెట్లీ పాసిబుల్. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మంచి రేట్ ఎక్కువ మంది కొంటున్నారు అన్నప్పుడు ప్రోడక్ట్ ఆటోమేటికల్లీ ఇక్కడే వాటిని స్టార్ట్ చేస్తారు, ఇక్కడ పాసిబుల్ అవుతుంది అది. అండ్ ఇందా మీరు మధ్యలో ఒకటి మనం మిస్ అయింది, నాకు ఫార్మర్ 3-4 పంటలు వేసాక తగ్గదా అని, దానికి కూడా వీళ్ళు టెక్నిక్ పెద్దోళ్ళు చాలా నీట్గా చెప్పారు. ఒక పంట నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది, ఎన్పికే మోస్ట్ ఇంపార్టెంట్. నత్రజని, పొటాషియం ఉంటుంది ఎన్పికేలో, అండ్ ఫాస్ఫరస్ ఉంటుంది. సో ఇవేం చేస్తుంది, మేజర్ న్యూట్రియంట్స్ ఫర్ మైక్రో కూడా కావాలి, జింక్ మళ్ళీ ఇవన్నీ కావాలి. దిస్ ఆర్ మేజర్ ఫర్ ఎనీ ప్లాంట్. మిగతా 2 సాయిల్లో అబ్జార్బ్ చేయడానికి సాయిల్ ఏం చేస్తుంది, కొన్ని కంపోస్ట్లు, ఈ వానపాములు లాంటివన్నీ దాన్ని డైల్యూట్ చేసి మనకి కావాల్సిన నేచర్లో అందిస్తూ ఉంటాయి. నైట్రోజన్ ఫిక్స్ చేయాల్సి వస్తుంది చాలా వరకు, కొద్దిసార్లుగా. దాని గురించి కొన్ని పంటలు ఉన్నాయి. సో ఒక పంట మేజర్ పంట వేసిన తర్వాత నెక్స్ట్ పంటని నైట్రోజన్ ఫిక్సింగ్వి వేసుకునేవాళ్ళు. ఎంత దిగుబడి వస్తే అంతే, ఒక 10,000 మిగిలితే 10,000. దానికి భూమిని సారవంతం చేసుకుంటారు, దాన్ని అమ్ముకుంటారు, లేదా దాన్ని తీసి గేర్లకు పెట్టుకుంటారు. చిక్కుడు లాంటివి, చిక్కుడు జాతి కానీ ఇవన్నీ అనమాట. దెన్ మళ్ళీ నెక్స్ట్ మంచి క్రాప్ వేసుకుంటారు, పిల్లి పెసర అని కొన్ని వేస్తారు అనమాట. దేర్ ఈస్ అ టెక్నిక్ దే ఫాలోడ్ వెరీ వెరీ ఎఫెక్టివ్లీ. అండ్ మధ్యలో ఎండాకాలం ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆవుది బాగా ఫెర్మెంట్ అది ఎక్కువ రోజులు ఉంచిన దాన్ని తీసుకొని చల్లేసేసి ఒక వాటర్ పట్టి వదిలేస్తారు. అది స్లోగా బాడీలోకి సాయిల్లోకి సింక్ అవుతుంది, నీట్గా రెడీ. అలా ప్రతిదీ కూడా ఒక పద్ధతిగా చేసుకున్నారు. మనం
ఫాస్ట్ పేస్కి వచ్చాం, మనకి ఫాస్ట్ కావాలి, అందుకని పెస్టిసైడ్ వేసి ప్రిజర్వేటివ్ వేసి కొట్టు అంతే. ఫెర్టిలైజర్స్ వేసి సింథటిక్ వేసి, ఎందుకంటే మళ్ళీ వెంటనే క్రాప్ రావాలి, మళ్ళీ వెంటనే డబ్బులు రావాలి. సో అండ్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు నువ్వేం పెయిన్ఫుల్ పాయింట్, నువ్వు పెయిన్ ఫీల్ అవ్వాలి అనేం లేదు అక్కడ. డిజైన్లో అది కూడా అడ్రస్ అయ్యి ఉంది, అది తెలుసుకుంటే నువ్వు ఇంత చేయవు. అంతే, మనం అర్థం చేసుకోవాలి అక్కడ మనం వాళ్ళు ఎందుకు చేశారు, మనం ఏం చేస్తే. అది ఆల్రెడీ పాలేకర్ గారు చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫార్మర్స్కి ఏ డౌట్ ఉన్నా ఆయన పుస్తకాలు చదివితే చాలు, దే అండర్స్టాండ్ వెరీ క్లియర్గా. ఒక 1-2 years ఎక్స్పర్ట్స్ కూడా అయిపోతారు వాళ్ళు. అవునా, చాలా నీట్గా చెప్పారు ఆయన. సూపర్ సార్. ఆర్గానిక్ ఫుడ్ అని ఎవరైనా చెప్పి సర్టిఫైడ్ అన్నారు ఇందాక మీరు, అలా అనుకుంటే అలా చూసిన వెంటనే ఇట్ ఈస్ పెస్టిసైడ్ ఫ్రీ అని అనుకోవచ్చా? కాదండి, అలా పెస్టిసైడ్ ఫ్రీ ఒకటే కాదు, సింథటిక్ ఫెర్టిలైజర్స్ ఆర్ ఈవెన్ మోర్ డేంజరస్. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మీరు హైడ్రోఫోనిక్స్లో కూడా పెస్టిసైడ్ ఫ్రీ అని చెప్పి అమ్మేస్తున్నారు, బట్ దాంట్లోకి వెళ్ళే న్యూట్రియంట్స్ సింథటిక్ ఉంటాయి. అందుకే హైడ్రోఫోనిక్స్కి ఇండియాలో సర్టిఫికేషన్ ఇవ్వరు. హైడ్రోఫోనిక్స్ ప్రోడక్ట్లకి ఇండియాలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇప్పుడు ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు సర్టిఫైడ్ బాడీ బాగుంది కాబట్టి అది ముద్ర గుద్దితే ఓకే అని అనుకోవచ్చు అని అనుకుంటున్నాను. అనుకోవచ్చండి, కానీ పెస్టిసైడ్స్ కూడా ఉంటాయి అంటున్నారా? పెస్టిసైడ్ ఉంటాయి అని చెప్పట్లేదు నేను. పెస్టిసైడ్ ఫ్రీ ఉన్నదన్నీ కూడా ఆర్గానికే కాదు. ఆర్గానిక్ అంటే ఏంటి అంటే పెస్టిసైడ్తో పాటు సింథటిక్ ఫెర్టిలైజర్స్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే పెస్టిసైడ్ పైన స్ప్రే చేసేది, దాంట్లో కొంత మోతాదు మాత్రమే పైన ఉంటుంది లేదా కొంత అబ్జర్వ్ అవుతుంది. కానీ సాయిల్లోకి వెళ్ళింది ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇంకా ఎక్కువగా చేసుకుంటుంది. సో దాని యొక్క డిఎన్ఏలోనే అంటే ఫ్రూట్ లోనే ఉంటుంది అది యాక్చువల్గా కాబ్ లో. సో అది ఇంకా ఎక్కువ, దాన్ని మీరు క్లీన్ ఏం చేయలేదు, అది ఆటోమేటిక్గా బాడీలోకి వెళ్తుంది. మనలాగా అది కూడా అడల్టరేట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ మోర్ డేంజరస్. ఈ సింథటిక్ ఎప్పుడైతే వచ్చినాయో ఇండస్ట్రీలోకి. సో ఇప్పుడు మీరు ఏమంటారు, ఆర్గానిక్ సర్టిఫైడ్ అన్నా కూడా ఈ థ్రెట్ ఉంది అంటున్నారా? ఆ థ్రెట్ ఉన్నట్లేదు, జనాలకు మిత్ చెప్తున్నాను. ఆర్గానిక్ సర్టిఫైడ్ ఉంటే తీసుకోండి, 2 అవాయిడ్ చేస్తారు దాంట్లో. సింథటిక్ ఏది పాస్ చేయరు. సింథటిక్ ఉంటే దట్ ఈస్ నాన్ ఎగ్జామ్టెడ్ అనమాట. ఓకే, సూపర్. సో దాంట్లో అయితే డౌట్ ఏం లేదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటి నేను చెప్తున్నానంటే, ఎవరైనా పెస్టిసైడ్ ఫ్రీ అని చెబితే ముందు అదొక్కటే కాదు, అంతకంటే డేంజరస్ ఉంది అని చెప్పి. ఓ మై గాడ్, ఇది హైలైట్ చేసి దాన్ని తోసేశారు. సో పెస్టిసైడ్ ఒక్కదాన్ని హైలైట్ చేయడం వల్ల ఏమవుతుంది అనుకుంటా, మాకేం తెలుసు. కానీ ఇక్కడ సింథటిక్ ఫెర్టిలైజర్స్ ఇంకా డేంజర్ అవుతాయి. అదే కదా బలం ఇస్తున్నాం, అది లోపలికి వెళ్ళి లైక్ స్టెరాయిడ్. మై గాడ్, గివింగ్ లైక్ స్టెరాయిడ్. నాకు అర్థమైంది సార్, పెస్టిసైడ్ ని చూపించి ఫర్టిలైజర్స్ తో తోసేస్తున్నారు సార్. ఒకటి అమ్మాయి అనుకులో ఇంకోటి వెళ్ళిపోయింది సార్. సో అది కూడా డేంజర్. మీలాంటి పీపుల్ మీరు ఇంకా తయారు చేయండి సార్, చాలా మంది ఫ్రాంచైజీలు గట్రా ఇచ్చి పడేయండి సార్, మొత్తం అది నేర్పించండి సార్. మీరు అంత ఊరు తిరిగి మేము ఎలాగో చేయలేకపోతుంది, ఆ పుణ్యం కట్టుకోండి మీరు. హాయిగా మీలాంటి మీరు రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఇంత నాలెడ్జ్ ఉండాలి, బిజినెస్సే చేయండి, అందులో మంచిది ఇవ్వండి. మేము కావాలంటే మా ఇన్కమ్ సోర్సులు పెంచుకొనైనా సరే కొనుక్కుంటాం. చాలా మంది ఉన్నారండి, ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వాలంటే. ప్లాట్ఫామ్ మీరు దాని మీద వర్క్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక పాడ్కాస్ట్ లాగా నాకు అనిపించలేదు, ఏదో ఒక నవ్వుతూ ఆడుతూ పాడుతూ విషయాలన్నీ నేర్చుకున్నట్టు. ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళే వ్యక్తి వేరే వెళ్తాడు సార్, వీడు వెళ్ళడు, వచ్చిన వాడు వెళ్ళడు, వేరే వాడు వెళ్తాడు బయటికి. అంత మైండ్ అంతా మారిపోయింది. గ్రేట్ సార్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. బోర్ కొట్టలేదు అనుకుంటా. అయ్యో లేదు సార్, ఎవరికైనా అసలు బోర్ కొట్టిందా? రెస్పాన్స్ చూడండి, మీరు అది ఇచ్చారు కదా, టేస్టింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా కీన్ వింటున్నారు. సో గ్రేట్ కాన్వర్సేషన్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. ఏమన్నా మీరు ఇంతకుముందు ఆడియన్స్ చెప్పాలనుకున్నారు, నేను ఒక మాట చెప్తాను. ఫ్రిస్లీ ఫుడ్స్ ఇంత రెస్పాన్సిబుల్గా తయారవుతున్నాయి, మనం మిస్ అవ్వకూడదు. ఆర్డర్ చేయాలంటే friskly.com నుంచి ఆర్డర్ చేయండి, అంతే కదా సార్? నేను తెలుసుకోండి, కొనండి, తినండి. ఓకే, ఇప్పటికీ డైరెక్ట్ కొనండి అని చెప్పట్లేదు, తెలుసుకోండి, దాని తర్వాత అవేర్నెస్ పెంచుకోవాలి. మనం ఏం తింటున్నాం తర్వాతే కొనండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నేను చెప్పాను, ఎవరు చెప్పినా ఫస్ట్ నమ్మకండి, ముందు చూడండి, అర్థం చేసుకొని తర్వాత కొనండి. ఇది ఇప్పుడు ఏదైనా కంప్లైంట్ వస్తే ఏం చేయాలి చెప్పండి సార్? అంటే ఏం కంప్లైంట్? ఏదైనా నచ్చలేదు నాకు ఫ్రిస్లీలోనే, మీకు ఎలా హౌ టు రైట్ టు యూ? ఇస్ ఇట్ జీమెయిల్ కానీ వాట్సాప్ ఛానల్ ఉందండి. అవునా? వాట్సాప్ హ్యాపీగా వచ్చి చెప్పండి, అడ్రస్ చేస్తారు మన వాళ్ళు. సార్ థ్యాంక్ యూ సో మచ్, చాలా నాలెడ్జ్ ఇచ్చారు, పిలవగానే వచ్చారు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మాకు శాంపుల్స్ ఇచ్చారు, మా టీం అందరూ బాగా ఎంజాయ్ చేశారు, ఇంకా కొన్ని బుట్టలు అక్కడ పెట్టారు తినమని. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది సార్ షో? చాలా బాగా అనిపించింది, ఎందుకంటే చాలా మంది టేస్ట్ చూసిన తర్వాత ఫుడ్ ప్రోడక్ట్ మీరు తిన్నాక బాగుంది అని చెప్పి అక్కడితో క్లోజ్ అయిపోతుంది. బట్ మీరు లేదండి, మనం ఇది నాకు తెలియాలి, పూర్తిగా తెలుసుకోవాలి, పిలిచి ఇది అయితే జరిగింది కాన్వర్సేషన్. ఐఎమ్ యాక్చువల్లీ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవునా ఇచ్చినందుకు. ఎందుకంటే చాలా మంది ఏదైతే మేము అవేర్నెస్ చేద్దాం అనుకుంటున్నామో తెలియాలి అని. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్టార్ట్ అని చెప్పచ్చు. గ్రేట్ సార్, ఇంకా ముందు కూడా చేద్దాం. లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీ నుంచి రావాలి, మేము టేస్ట్ చేయాలి, ఫీడ్బ్యాక్ ఇచ్చి టచ్లో ఉంటాం సార్. తప్పకుండా, థ్యాంక్స్ అలాట్ అండి. మీ ప్రోడక్ట్ అదొకే. ఓకే ఫ్రిస్లీ, థ్యాంక్ యూ. ఏంటి సార్ ఇవి ఇందులో? కుకీస్, కొన్ని స్నాక్స్. ఓకే నైస్, ఇదొక కాంబో ప్యాక్ లాగా.
కరెక్ట్ లంచ్ టైంకి ఇచ్చారు సార్ అయిపోతుంది. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ.